హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ప్రీవియస్ ఇయర్ ఏఎల్పి CBT1 మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూడండి, క్వశ్చన్ నెంబర్ 2. ఇక్కడ ఏమంటున్నాడంటే ద యావరేజ్ ఆఫ్ ఆల్ ద ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 30 and 50 ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే ఇక్కడ 30కి 50కి మధ్యలో కొన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి కదా, సో వాటన్నిటి యొక్క యావరేజ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకేనా? సో 30కి 50కి మధ్యలో ఉండే ప్రైమ్ నెంబర్స్ యొక్క యావరేజ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మరి ఇక్కడ 30 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ ఏమవుతుంది? 31 అవుతుంది. తర్వాత వచ్చేది 37 అవుతుంది. తర్వాత వచ్చేసరికి 41 అనేది ప్రైమ్ నెంబరు, తర్వాత 43 అనేది ప్రైమ్ నెంబరు, తర్వాత 47 అనేది ప్రైమ్ నెంబర్ అనమాట. ఓకేనా? అలా ఇవన్నీ కూడా 30 నుంచి 30కి 50కి మధ్యలో ఉండే ప్రైమ్ నెంబర్స్ అనమాట. వీటి యొక్క యావరేజ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో యావరేజ్ అంటే ఏం చేస్తాం? ఈ మొత్తాన్ని యాడ్ చేసి బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వేస్తాం, అవునా కదా? సో ఇక్కడ మొత్తాన్ని యాడ్ చేయండి బై ఏం చేయాలి? ఇప్పుడు మొత్తం 5 అబ్జర్వేషన్స్ కదా, సో 5 అబ్జర్వేషన్స్ కాబట్టి బై 5 వేయాలి. అది మనకి ఏమవుతుందంటే దిస్ ఈజ్ ద యావరేజ్. ఓకేనా? సో యావరేజెస్ కంప్లీట్ కాన్సెప్ట్ మన ఛానల్లో ఫ్రీగా అవైలబుల్గా ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఓకేనా? ప్లేలిస్ట్లు ఉంటాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఓకేనా? చూడండి, ఇప్పుడు ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే, చూడండి ఒకసారి ఈ రెండింటిని యాడ్ చేయండి. ఎంత అవుతుంది? 90 అవుతుందా? 90. తర్వాతే ఈ రెండు యాడ్ చేయండి. ఎంత అవుతుందంటే మనకి ఇక్కడ 72 అవుతుందా? 72. తర్వాత ఇక్కడ 37 ఉందా? 37 అనమాట. సో ఇక్కడ చూస్తే 9 అవుతుంది. ఈ రెండు 10 9 19 అవుతుందా? అంటే టోటల్గా 199 అవుతుంది అనమాట. ఓకేనా? సో టోటల్గా ఎంత అవుతుందంటే 199 డివైడెడ్ బై 5. ఓకేనా? సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే క్యాన్సిల్ చేయండి. 5 ఇక్కడ ఎన్నిసార్లు పోతుంది? 5 3 15, 5 3 15, ఇంకా 4 మిగులుతుంది 49, 5 9 45. అవునా? అంటే 39 పాయింట్ సంథింగ్ ఉండాలి. 39 పాయింట్ సంథింగ్ అంటే ఇదిగోండి ఆప్షన్ 4 అనమాట. ఓకేనా? అలా మనకి 4th ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? చూడండి, క్వశ్చన్ నెంబర్ 3. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇఫ్ 4 sin square theta ఈక్వల్ టు 1 అండ్ theta ఈజ్ అన్ acute యాంగిల్ దెన్ ద వాల్యూ ఆఫ్ cos square theta ప్లస్ tan square theta అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? సో సింపుల్ క్వశ్చన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ దీన్ని 2 డిఫరెంట్ వేస్లో చెప్తాను, చూడండి జాగ్రత్తగా. ఓకేనా? సో 2 డిఫరెంట్ వేస్లో చెప్తాను అనమాట, చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి 4 sin square theta ఈక్వల్ టు 1. ఏంటి? 4 sin square theta ఈక్వల్ టు 1. అప్పుడు sin square theta ఏమవుతుంది మనకి? sin square theta ఈక్వల్ టు 1/4 అయిద్దా? 1/4 అవుతుంది. అప్పుడు sin theta ఏమవ్వాలి? sin theta ఈక్వల్ టు రూట్ 1/4 అవుతుందా? రూట్ 1/4. అంటే 2 పాసిబిలిటీస్ ఉంటాయి. ఏంటి పాసిబిలిటీస్? ప్లస్ ఆర్ మైనస్ 1/2. అంటే ప్లస్ 1/2 అవ్వచ్చు, మైనస్ 1/2 అవ్వచ్చు, అవునా కదా? ప్లస్ 1/2 అవ్వచ్చు, మైనస్ 1/2 అవ్వచ్చు. మరి ఇక్కడ వాడే చెప్తున్నాడు థీటా అనేది acute యాంగిల్ అంటున్నాడు. అంటే థీటా ఎలా ఉంటుంది? 0కి 1 minute. థీటా అనేది ఎలా ఉంటుందంటే 0కి 90కి మధ్యలో ఉంటుందన్నమాట. ఓకేనా? 0కి 90కి మధ్యలో ఉంటుంది. అంటే 0కి 90కి మధ్యలో అంటే ఈ క్వాడ్రెంట్లో ఉంటుంది, ఫస్ట్ క్వాడ్రెంట్లో. మరి ఫస్ట్ క్వాడ్రెంట్లో ఆల్ ఆర్ పాజిటివ్, అవునా కదా? ఆల్ ఆర్ పాజిటివ్. అంటే సైన్ థీటా కూడా ఏమవ్వాలి? పాజిటివ్ అవ్వాలి. అంటే ఇక్కడ మనం సైన్ థీటాని పాజిటివ్ తీసుకోవాలన్నమాట. అంటే సైన్ థీటా ఈక్వల్ టు 1/2 తీసుకోవాలన్నమాట. ఓకేనా? మరి ఇక్కడ సైన్ థీటా 1/2 అయితే థీటా ఏమవుతుందో చెప్పండి. థీటా ఏమవుతుంది? థీటా విల్ బి 30 degrees, అవునా కదా? థీటా ఏమవుతుంది? 30 degrees అవుతుంది అనమాట. మనల్ని అడిగింది కాస్ స్క్వేర్ థీటా ప్లస్ టాన్ స్క్వేర్ థీటా, అవునా? మరి ఇక్కడ కాస్ థీటా అంటే కాస్ 30 అంటే రూట్ 3/2 హోల్ స్క్వేర్ అంటే 3/4 అవుతుందా? 3/4 అవుతుంది. ప్లస్ tan 30 అంటే 1/√3. tan 30 అంటే 1/√3, కానీ స్క్వేర్ ఉంది కదా, సో 1/√3 హోల్ స్క్వేర్ అంటే 1/3 అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఎంత అవుతుంది? 12 అవుతుందా? 12 అవుతుంది. సో ఇక్కడ 12 క్రాస్ మల్టిప్లై చేస్తే 3 3s 9, ఇక్కడ 4 అంటే 13 అవుతుందా? 13 అవుతుంది అనమాట. ఓకేనా? సో 13/12 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ క్వాడ్రెంట్ అని తెలిస్తే చాలు. ఫస్ట్ క్వాడ్రెంట్లో అన్నీ మనకి పాజిటివ్ అనమాట. ఆల్ సిల్వర్ టీ కప్స్ అని వినే ఉంటాం కదా, ఇది ఒక ప్రొసీజర్ అనమాట.
అండ్ ఇంకొక మెథడ్ ఏంటంటే చూడండి జాగ్రత్తగా, ఇక్కడ సైన్ స్క్వేర్ తీటా మనకి 1/4 వచ్చిందా, సైన్ స్క్వేర్ తీటా 1/4 వచ్చింది. దీన్ని బట్టి సైన్ స్క్వేర్ని కాస్ స్క్వేర్లో రాసుకోవచ్చు కదా. కాస్ స్క్వేర్ అంటే ఎలా రాసుకోవచ్చు, కాసుల్లో రాస్తే సైన్ స్క్వేర్ తీటాని 1 - కాస్ స్క్వేర్ తీటాగా రాసుకోవచ్చు, అవునా కదా. ఈజ్ ఈక్వల్ టు 1/4. దీన్ని బట్టి ఈ కాస్ స్క్వేర్ తీటా అటు పంపించు, 1/4 ఇటు పట్టుకురా, అప్పుడు కాస్ స్క్వేర్ తీటా ఏమవుతుంది, కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1 - 1/4 అవుతుంది, అవునా కదా. అంటే సింపుల్గా ఇది 3/4 అవుతుంది, అవునా కదా. మరి ఇక్కడ చెప్పండి నాకు, కాస్ స్క్వేర్ తీటా అంటే 3/4, ఓకేనా. ఇది 3/4 అవుతుంది, బాగానే ఉంది. ప్లస్ ట్యాన్ స్క్వేర్ తీటాని ఎలా రాసుకోవచ్చు, ట్యాన్ స్క్వేర్ తీటాని సైన్ స్క్వేర్ తీటా బై కాస్ స్క్వేర్ తీటా రాసుకోవచ్చు, అవునా కదా. సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా రాసుకోవచ్చు. సైన్ స్క్వేర్ తీటా అంటే 1/4, అవునా కదా. 1/4 బై కాస్ స్క్వేర్ తీటా అంటే ఇప్పుడే వచ్చింది 3/4 అని, అవునా కదా. 3/4. సో ఇక్కడ క్యాన్సిల్ చేసుకోవచ్చా లేదా, క్యాన్సిల్ 4 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు వాల్యూ ఏమవుతుంది, 3/4 ప్లస్ 1/3 అవుతుందా, అవునా కదా. ఇక్కడ 1 ఇక్కడ 3, 1/3 అవుతుందా, 1/3. సో చేస్తే ఏమవుతుంది మనకి, ఎల్సిఎం 12 అవుతుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే మళ్ళీ 13 వస్తుంది అనమాట. ఇది ఒక మెథడ్, ఇది ఒక మెథడ్. ఈ మెథడ్ ఏంటంటే క్వాడ్రెంట్స్ని యూజ్ చేసి వాల్యూ ఏది తీసుకోవాలో చెప్తాం అనమాట. ఇదేంటంటే నార్మల్గా మనకున్న బేసిక్ ఫార్ములా నుంచి యూజ్ చేసి అది యూజ్ చేసి మనం తీసుకొస్తాం అనమాట, ఓకేనా. ఏదైనా సరే మనకి 13/12 అనేది ఆన్సర్ అవుతుంది, ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 5. ఇక్కడ ఏమంటున్నాడంటే ద వాల్యూ ఆఫ్ m ఇన్ p/q హోల్ పవర్ 2m + 2 ఈజ్ ఈక్వల్ టు q/p హోల్ పవర్ 9 - m ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే ఇక్కడ ఈ కండిషన్ ఇచ్చేసి m వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, ఈ కండిషన్ ఇచ్చేసి m వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, ఓకేనా. సో ఇది చెప్పే ముందు చిన్న పాయింట్ ఒకటి చెప్పాలి. ఏంటి ఆ పాయింట్ అంటే చూడండి, ఇప్పుడు నేను సపోజ్ 3/4 హోల్ పవర్ లెటస్ సే 5 తీసుకుంటున్నా, హోల్ పవర్ 5 తీసుకుంటున్నా. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే చూడండి, ఇప్పుడు నేను 3/4 ఉంది కదా, దాన్ని ఉల్టా రాస్తా, అంటే రెసిప్రోకేట్ చేసి రాస్తా, తలకిందులు చేసి రాస్తా. అంటే ఇప్పుడు 3/4 కదా, సో 4/3గా రాస్తా. మరి 4/3గా రాస్తే అదేమవుతుందంటే, ఇప్పుడు 4/3 రాసినప్పుడు తలకిందులు చేసినప్పుడు పవర్ ఏదైతే ఉందో దానికి ముందు మైనస్ వచ్చింది అనమాట. అంటే ఇది -5 అవుతుంది, అర్థమైందా. అంటే లోపల ఉన్న వాల్యూని నేను తలకిందులు చేసి రాస్తే పవర్కి ప్రీవియస్గా ఉన్న పవర్కి మైనస్ వస్తుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట, ఓకేనా. సో ఇదే పాయింట్ పట్టుకొని నేను ఇక్కడ ఎమ్మకి సంబంధించిన వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాను, ఓకేనా. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ చూస్తే p/q ఉంది, హోల్ పవర్ ఏముంది, 2m + 2 ఉంది, ఓకేనా. 2m + 2 ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు, q/p ఇచ్చాడు, అవునా కదా. ఈ q/pని నేను మళ్ళీ p/q రాస్తా, ఓకేనా. అంటే తిరగతిప్పి రాస్తున్నా, q/p ఉంది ఇక్కడ, దాన్ని నేను తిరగతిప్పి రాస్తున్నా, అంటే p/qగా రాస్తున్నా. ఎందుకంటే ఇటు సైడ్ కూడా p/q ఉంది కదా, సో ఇటు కూడా నేను p/q రాస్తున్నా. మరి తిరగతిప్పితే ఏం చేయాలి, ఇనీషియల్గా ఉన్న పవర్కి మైనస్ పెట్టాలి, ముందుగా ఉన్న పవర్కి ప్రీవియస్గా ఉన్న పవర్కి మైనస్ పెట్టాలి. ఇక్కడ మనకేముంది 9 - m ఉంది, దానికి ఏం తగిలియాలి, ముందు మైనస్ తగిలియాలి, అర్థమైందా. సో ఇది బేసిక్ పాయింట్ అనమాట. ఈ పాయింట్ తెలిస్తే ఆన్సర్ అయిపోయినట్టే. మరి ఇక్కడ చెప్పండి, ఇటు సైడు p/q, ఇటు సైడు p/q, ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి పవర్స్ ఈక్వల్ అయిపోతాయి అనమాట. యాక్చువల్గా క్యాన్సిల్ చేయకూడదు, పవర్స్ని ఈక్వల్ చేసుకోవడమే సింపుల్గా. సో పవర్స్ ఈక్వల్ అయితే ఏమవుతుంది చెప్పండి, 2m + 2 ఈక్వల్ టు ఏమవుతుంది, ఇటు సైడ్ మైనస్ లోపలికి వెళ్తే m - 9 అవుతుంది అనమాట, ఓకేనా. సో ఇది ఇటు పట్టుకురా, ఈ 2 అటు పట్టుకెళ్ళు, అప్పుడు ఏమవుతుంది, m అవుతుందా, m ఈజ్ ఈక్వల్ టు -11 అవుతుందా, -11. అలా మనకి m వాల్యూ ఎంత అవుతుందంటే -11 అవుతుంది. ఏమవుతుంది, m వాల్యూ -11 అవుతుంది అనమాట, ఓకేనా. వన్స్ లోపల ఉన్న దాన్ని తలకిందులు చేసి రాస్తే ఉన్న పవర్కి మైనస్ తగిలేయటమే, ఓకేనా. ఉన్న పవర్కి మైనస్ తగిలేయటమే, అదే మనం ఇక్కడ చేసామన్నమాట, ఓకేనా. ఇది తెలిస్తే ఆన్సర్ అయిపోతుంది. చూడండి క్వశ్చన్ నెంబర్ 6. ఇక్కడ ఏమంటాడంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ టు మేక్ ఇట్ లాజికల్లీ కంప్లీట్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే ఇక్కడ మనకి క్వశ్చన్ మార్క్ ఉంది కదా, సో ఆ ప్లేస్లో ఎగ్జాక్ట్గా ఏ ఆప్షన్ వస్తుంది అనేసి
క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇచ్చిన దాంట్లో అసలు ఏ ప్యాటర్న్ ఉంది అనేసి మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకేనా. ముందుగా ఎప్పుడు మనం చెక్ చేసేది ఏంటంటే జనరల్గా దగ్గర ఉన్నప్పుడు నెంబర్స్ మనం చెక్ చేసేది ఏంటంటే డిఫరెన్స్ చెక్ చేస్తామన్నమాట. ఓకేనా. సో చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు 361 కాస్త 348 అయింది అంటే ఏమైనట్టు -13 అయినట్టు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఏమైంది -13 అయింది. అవునా. అలాగే 348 అనేది 335 అయింది అంటే ఏమైనట్టు -13 అయినట్టు. మళ్ళీ -13 అయింది. అలాగే 335 అనేది 322 అయింది అంటే ఏమైనట్టు -13 అయినట్టు. అవునా కదా. అండ్ అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమైంది చెప్పండి 322 అనేది 309 అయింది అంటే -13 అయింది. ఇక్కడ మనకేముంది ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. అవునా. సో ఆ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుంది అంటున్నాడు. మరి ఇక్కడ నుంచి ఇక్కడ కూడా ఏమవ్వాలి -13 అవ్వాలి అంటే 309 అనేది -13 అయితే ఈ క్వశ్చన్ మార్క్ వచ్చింది అనమాట. ఓకేనా. సో 309 అనేది -13 అయితే ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో వచ్చింది అనమాట. ఇక్కడ కూడా -13 అవ్వాలి కదా. సో అది 9లోంచి 3 పోతే 6, 30లోంచి 1 పోతే 29. సో 296 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకేనా. 396 అనేది ఆన్సర్ అనమాట. చూడండి క్వశ్చన్ నెంబర్ 7. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఏ మ్యాన్ సోల్డ్ అన్ ఆర్టికల్ ఫర్ ₹247.50 దేర్ బై గెయినింగ్ 12.5%. ద కాస్ట్ ఆఫ్ ద ఆర్టికల్ వాజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఏ మ్యాన్ సోల్డ్ అన్ ఆర్టికల్ ఫర్ ₹247.50. సో ఒక పర్సన్ ఒక ఆర్టికల్ని 247.50 రూపీస్కి సోల్డ్ అంటే అమ్మాడు అనమాట. సో ఇదేమవుతుంది ఇది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. అవునా. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు దేర్ బై గెయినింగ్ 12.5% అంటే ఇది గెయినింగ్ అంటున్నాడు కదా. సో ఇదేమవుతుందంటే ఇది ప్రాఫిట్ పర్సంటేజ్ అవుతుంది అనమాట. మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు ద కాస్ట్ ఆఫ్ ద ఆర్టికల్ వాజ్ అంటున్నాడు. సో మనల్ని కాస్ట్ ప్రైస్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అర్థమైందా. సో చూడండి మనకేమి ఇచ్చాడు ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చాడు. ఎంత పర్సంటేజ్ అంట 12.5% అంట. ప్రాఫిట్ పర్సంటేజ్ అంతా 12.5%. సో 12.5% అంటే ఫ్రాక్షన్లో ఏమవుతుంది 1/8 అవుతుంది. ఓకేనా. 1/8 అవుతుంది. పర్సంటేజ్ టాపిక్ అనేది మన ఛానల్లో ఉంది. కంప్లీట్ టాపిక్ ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఓకేనా. ప్లేలిస్టులు చెక్ చేస్తే మీకు అక్కడ టాపిక్లు అన్నీ ఉంటాయి అనమాట. ఒకసారి చెక్ చేయండి. ఓకేనా. చూడండి ఇక్కడ వచ్చింది మనకేంటంటే గెయిన్ అన్నాడు అంటే ప్రాఫిట్ వచ్చింది. ప్రాఫిట్ కాబట్టి ప్లస్ అనమాట. ఒకవేళ లాస్ వస్తే మైనస్ పెడతాం. అర్థమైందా. సో ఇక్కడ డినామినేటర్లో ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే కాస్ట్ ప్రైస్ అవుతుంది. ఎందుకంటే మనం కాస్ట్ ప్రైస్ మీదే ప్రాఫిట్ కానీ లాస్ కానీ క్యాలిక్యులేట్ చేస్తామన్నమాట. ఇదేమో ప్రాఫిట్ అనమాట. ఓకేనా. మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు. మరి కాస్ట్ ప్రైస్ 8 పార్ట్స్ అలాగే ప్రాఫిట్ వచ్చేసరికి 1 పార్ట్. అవునా. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎన్ని పార్ట్స్ అవుతుంది 8 + 1 9 పార్ట్స్ అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ ఎన్ని పార్ట్స్ 9 పార్ట్స్ అవుతుంది. కానీ మనీ రూపంలో సెల్లింగ్ ప్రైస్ ఎంత 247.50 రూపీస్ అనమాట. మనల్ని అడిగింది ఏంటి కాస్ట్ ప్రైస్ అనేది 8 పార్ట్స్ కదా. సో 8 పార్ట్స్ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. అర్థమైందా. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది 8 + 1 9 పార్ట్స్ అవుతుంది. ఓకేనా. సో కనుక్కుంటే ఆన్సర్ అయిపోతుంది. సో ఇది క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ చూస్తే ఏం క్యాన్సిల్ అవుతుంది చెప్పండి 9 రోజులు 18. ఇంకా మనకి ఎంత మిగులుతుంది 6 మిగులుతుంది. 67 9 ఏళ్ళు 63 4 మిగులుతుంది. పాయింట్ పెడితే 45 అవుతుంది. 9 అయితే 45. అవునా. సో 8 × 27.5. ఓకేనా. 8 × 27.5 అనమాట. ఓకేనా. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 8 5 40 4 క్యారీ 8 ఏళ్ళు 56 4 60 అవుతుందా 60 0 6 క్యారీ 8 రోజులు 16 6 ఎంత అవుతుంది 22 అవుతుందా 22. పాయింట్ ఉంది కదా పాయింట్ పెట్టు అంటే ఏమవుతుంది మనకి 220 రూపీస్ అవుతుంది అనమాట. 220 రూపీస్ అనమాట. అలా మనకి ఆప్షన్ 1 అనేది ఆన్సర్ అవుతుంది. అర్థమైందా. చూడండి క్వశ్చన్ నెంబర్ 12. ఇక్కడ ఏమన్నాడు అంటే ద సమ్ ఆఫ్ 3 కాన్సెక్యూటివ్ మల్టిపుల్స్ ఆఫ్ 8 ఈజ్ 2424 ఫైండ్ ద లార్జెస్ట్ వన్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ ఏమన్నాడు అంటే చూడండి సమ్ ఆఫ్ 3 కాన్సెక్యూటివ్ మల్టిపుల్స్ ఆఫ్ 8. కాన్సెక్యూటివ్ మల్టిపుల్స్ ఆఫ్ 8 అంటే 8 యొక్క మల్టిపుల్స్ ఉంటాయి కదా అవి కూడా 3 కాన్సెక్యూటివ్ అనమాట. పక్కనే ఉండే 3 కాన్సెక్యూటివ్ మల్టిపుల్స్ అనమాట 8కి సంబంధించి. సో వాటి యొక్క సమ్ అనేది 2424 అంట. ఓకేనా. ఆ 3 కాన్సెక్యూటివ్ మల్టిపుల్స్ యొక్క సమ్ ఎంత అంటే 2424. మనల్ని ఏమడుతున్నాడు ఫైండ్ ద లార్జెస్ట్ వన్ అంటున్నాడు. ఫైండ్ ద లార్జెస్ట్ వన్. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. 8 మల్టిపుల్స్ అంటే మనకేమున్నాయి సింపుల్గా వచ్చి తీసుకోండి 8 తర్వాత వచ్చేది 16 తర్వాత వచ్చేసరికి 24. ఇవి
3 కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్ అనమాట. 8 యొక్క 3 కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్ అంటే పక్క పక్కన ఉండేవి. మరి ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 8 అవునా కదా. ఇక్కడ డిఫరెన్స్ అంతా 8 అంటే కాన్సిక్యూటివ్ అన్నప్పుడు పక్క పక్క వాటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 8 ఉంది, ఎందుకంటే 8 మల్టిపుల్స్ కదా. అలాగే ఇక్కడ 3 కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్ ఉన్నప్పుడు వీటి మధ్య డిఫరెన్స్ 8, వీటి మధ్య డిఫరెన్స్ 8. అర్థమైందా? సేమ్ ఇదే లాజిక్ అనమాట. మరి ఇక్కడ నేను దీన్ని కాసేపు ఎక్స్ అనుకుంటున్నా, అప్పుడు ఇదేమవ్వాలి? దీనికంటే 8 ఎక్కువ ఉండాలి, ఓకేనా. 8 ఎక్స్ట్రా ఎక్స్ ప్లస్ 8, దాని తర్వాత దానికంటే 8 ఎక్కువ ఉండాలి, అంటే ఎక్స్ ప్లస్ 16 అనమాట. సో ఇప్పుడు వీటి యొక్క సమ్ ఎంత ఇచ్చాడు మనకి? వీటి యొక్క సమ్ 24 ఇచ్చాడా? 24 ఇచ్చాడు, అవునా. మనల్ని ఏమడుతున్నాడు? లార్జెస్ట్ అంటే ఎక్స్ ప్లస్ 16 వాల్యూ, ఇది లార్జెస్ట్ అనమాట, ఓకేనా. ఆ వాల్యూ అడుగుతున్నాడు. మరి ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే మొత్తాన్ని యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే ఏమవుతుంది? 3x అవుతుందా? 3x అవుతుంది. ప్లస్ 8 ప్లస్ 16 అంటే 24 అవుతుందా? 24 ఈజ్ ఈక్వల్ టు 24 అవునా కదా. మరి ఇక్కడ 3x ఈక్వల్ టు ఏమవుతుంది? ఈ 24 అటు వెళ్ళిపోతుందా? 24 ఇక 24 క్యాన్సిల్ అయిపోయి 2400 అవుతుందా? అవునా కదా. సో 2400 అవుతుంది అనమాట, ఓకేనా. అలా ఎక్స్ వాల్యూ ఏమవుతుందంటే 3 ఇక్కడ 1 టైము, 3 ఇక్కడ 800 టైమ్స్ పోతుంది, అవునా. సో ఎక్స్ అనేది 800 మనకు కావాల్సింది లార్జ్ వాల్యూ అంటే ఎక్స్ ప్లస్ 16. సో ప్లస్ 16 అనమాట, ఇది మనకేమవుతుంది? లార్జ్. సో ఏమవుతుందంటే 816 అవుతుంది. అర్థమైందా? 816 అనేది ఆన్సర్ అవుతుంది. దీన్నే ఇంకా షార్ట్ కట్లో చెప్తా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఓకేనా. సో జాగ్రత్త చూడండి. ఇప్పుడు ఏమంటున్నాడు? 3 కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్ ఆఫ్ 8. ఇదిగోండి 3 కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్ ఇవన్నమాట, అంటే పక్క పక్కన ఉండేవన్నమాట. 8 యొక్క మల్టిపుల్స్ కాబట్టి డిఫరెన్స్ అంతా 8. అంటే ఇవి ఎక్కడున్నాయో చెప్పండి? ఇవి ఖచ్చితంగా ఏపీలో ఉన్నాయి, అవునా కదా. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటాయి, అవునా. మరి ఇక్కడ వీటి యొక్క సమ్ ఎంత అంటే మనకి ఇచ్చింది చూడండి, సమ్ ఎంత అంటే 24 ఇది సమ్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ 3 మల్టిపుల్స్ యొక్క సమ్ ఇది కదా, నేను యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తా. యావరేజ్ అంటే ఏం చేయాలి? సమ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, అవునా కదా. సమ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో ఇది యావరేజ్. టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఇవి 3 కదా ఉంది నెంబర్స్, అవునా కదా. 3 సో బై 3 చేస్తున్నా. ఏమవుతుందంటే చూడండి జాగ్రత్తగా, 3 ఇక్కడ 24లో 8 సార్లు పోతుంది, అవునా. 2లో పోదు, 0 పెట్టేసి 24 తీసుకో, మళ్ళీ 8 టైమ్స్ పోతుంది. సో అలా ఈ మూడిటి యొక్క యావరేజ్ ఎంత అంటే 808, అవునా కదా. మరి ఇక్కడ ఇలా ఉన్నప్పుడు ఏపీలో ఉన్నప్పుడు యావరేజ్ అంటే ఏమని చెప్తాం? యావరేజ్ అంటే మిడిల్ టర్మ్ అని చెప్తాం, అవునా కదా. యావరేజ్ అంటే మిడిల్ టర్మ్ అని చెప్తాం. మరి ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి, వాటిల్లో మిడిల్ టర్మ్ అంటే ఏమవుతుంది? మిడిల్ టర్మ్ అంటే ఇదేనా కదా, ఇది యావరేజ్ అవుతుంది. మరి యావరేజ్ ఎంత వచ్చింది? 808. సో ఇది 808. మనకి ఇక్కడ డిఫరెన్స్ 8 కదా, ఆ తర్వాత నెంబర్ ఏమవ్వాలంటే 816 అవ్వాలి. అర్థమైందా? దీనికి ముందు నెంబర్ ఏమవ్వాలి? 8 తక్కువ ఉండాలి, అవునా కదా. 8 తక్కువ ఉండాలి, ఇది 800 అవ్వాలి. దాని తర్వాత 8 ఎక్స్ట్రా ఉంటుంది, దాని తర్వాత 8 ఎక్స్ట్రా ఉంటుంది, అవునా కదా. ఎందుకంటే 8 మల్టిపుల్స్ అన్నీ అలా ఉంటాయి. ఇప్పుడు 8 మల్టిపుల్స్ అంటే 8 ఒకటి, దాని తర్వాత వచ్చేది 16, దాని తర్వాత వచ్చేసి 24, దాని తర్వాత వచ్చేసి 32, డిఫరెన్స్ 8 అలా అనమాట, ఓకేనా. సో ఇది మనకి 808, డిఫరెన్స్ 8 కాబట్టి తర్వాత వచ్చేది ఏమవుతుంది? 816 అవుతుంది. సో ఉన్న వాటిలో లార్జెస్ట్ ఇదే. సో లార్జెస్ట్ కాబట్టి 816 అనేది ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? మీరు ఈ కాన్సెప్ట్ ద్వారా అయినా వెళ్ళొచ్చు, లేదంటే ఇందాక చెప్పిన విధంగా అయినా సరే మీరు వెళ్ళొచ్చు అనమాట. ఏది వెళ్ళినా నో ప్రాబ్లం, ఓకేనా. అలా మనకి 4th ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. చూడండి క్వశ్చన్ నెంబర్ 19. ఇక్కడ ఏమంటున్నాడంటే ద ట్యాక్స్ ఆన్ ఏ కమోడిటీ ఈజ్ రెడ్యూస్డ్ బై 20% అండ్ ఇట్స్ కన్జంప్షన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 15%. వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆన్ ట్యాక్స్ రెవెన్యూ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి, ద ట్యాక్స్ ఆన్ ఏ కమోడిటీ ఈజ్ రెడ్యూస్డ్ బై 20%. సో ఇక్కడ ట్యాక్స్ అనేది ఏమైంది? 20% రెడ్యూస్ అయింది, ఓకే. అండ్ అలాగే ఇక్కడ ఏమంటున్నాడు? ఇట్స్ కన్జంప్షన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 15%. సో కన్జంప్షన్ ఏమైందంటే, వాడకం ఏమైందంటే 15% ఇంక్రీజ్ అయింది. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆన్ ట్యాక్స్ రెవెన్యూ. సో ఈ రెండు ఇలా చేంజ్ అయితే ట్యాక్స్ రెవెన్యూ ఎలా చేంజ్ అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు, ఓకేనా. సో ఇక్కడ ఈ మూడింటికి ఒక రిలేషన్ ఉందన్నమాట. ట్యాక్స్, అలాగే కన్జంప్షను, అలాగే ట్యాక్స్ రెవెన్యూ, ఈ మూడింటికి ఒక రిలేషన్ ఉందన్నమాట. ఏంటి ఆ రిలేషన్ అంటే చూడండి జాగ్రత్తగా.
ట్యాక్స్ రెవెన్యూ ఈజ్ ఈక్వల్ టు ట్యాక్స్ ఇంటూ కన్జంప్షన్ అనమాట. సో ఈ మూడిటికి ఇది రిలేషన్ అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనకేమి ఇచ్చాడు అంటే చూడండి, ట్యాక్స్ అనేది ఏమైంది 20% రెడ్యూస్ అయింది, ఇదేమైంది 20% రెడ్యూస్ అయింది కదా, అంటే మైనస్ అనమాట, తగ్గింది కదా మైనస్. అలాగే ఇక్కడ కన్జంప్షన్ ఏమైంది 15% ఇంక్రీజ్ అయింది, కన్జంప్షన్ ఏమో 15% ఇంక్రీజ్ అయింది. సో ఈ రెండు, ఇది చేంజ్ అవుతుంది, ఇది చేంజ్ అవుతుంది. మరి ఈ రెండు చేంజ్ అయినప్పుడు ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్ మీద డిపెండ్ అయిన ట్యాక్స్ రెవెన్యూ కూడా చేంజ్ అవుతుంది, అవునా కదా. ట్యాక్స్ చేంజ్ అవుతుంది, కన్జంప్షన్ చేంజ్ అవుతుంది. ఆ రెండింటి యొక్క ప్రొడక్ట్ మీద డిపెండ్ అయిన ట్యాక్స్ రెవెన్యూ కూడా ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. ఏ విధంగా చేంజ్ అవుతుందంటే సింపుల్గా ఈ రెండింటికి ఎఫెక్టివ్ పర్సంటేజ్ కడితే సరిపోతుంది అనమాట. ఓకేనా. సో మీ అందరికీ ఎఫెక్టివ్ పర్సంటేజ్ అంటే తెలుసు. ఎఫెక్టివ్ పర్సంటేజ్ ఏమవుతుంది, 2 వాల్యూస్ ఉన్నప్పుడు ఇది ఏ ఇది బి అనుకుంటే a ప్లస్ బి ప్లస్ ఏబి బై 100, సో అది కడితే డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. అయితే ఇక్కడ సైన్లు కూడా ఇంపార్టెంట్. ఇక్కడ మైనస్ ఉంటే మైనస్ తీసుకోవాలి, ప్లస్ ఉంటే ప్లస్ తీసుకోవాలన్నమాట. ఓకేనా. సో ఏ వాల్యూ ఎంత -20, బి వాల్యూ ఎంత +15. సో ఏ ప్లస్ బి అంటే -20 + 15 ఎంత అవుతుంది, -5 అవుతుందా, -5, అవునా కదా. అదేవిధంగా ఇక్కడ ఏబి బై 100 అంటే ఏబి అంటే ఏమవుతుంది -20 × 15, -20 × 15 అవుతుందా బై 100 అనమాట. ఓకేనా. అయిపోయింది ఆన్సర్. ఇంకా చూడండి ఇక్కడ 0 0, 2 1 టైము, 2 ఇక్కడ 5 టైమ్స్, 5 1 టైము, 5 ఇక్కడ 3 టైమ్స్. సో -5 -3, సో ఫైనల్గా ఏమవుతుంది -8 అవుతుంది, అంటే -8% అవుతుంది. మైనస్ దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే డిక్రీజ్ అయింది అనేసి చెప్తుంది అనమాట. సో 8% ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సో 8% డిక్రీజ్ అంటే చూడండి ఆప్షన్ 2 అనమాట. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 20. ఇక్కడ ఏమన్నాడంటే ఏ డైవర్ రోయింగ్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ 3 km/h ఇన్ స్టిల్ వాటర్ takes double the time going 50 kilometers upstream compared to going 50 kilometers downstream. The speed of the diver downstream is అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో సింపుల్ క్వశ్చన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమన్నాడు అంటే చూడండి, ఏ డైవర్ రోయింగ్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 3 km/h ఇన్ స్టిల్ వాటర్ అంటున్నాడు. అంటే ఇక్కడ డైవర్ అంటే ఏంటి, సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ పడవ నడిపేవాడు అనమాట. ఓకేనా. డైవర్ అంటే పడవ నడిపేవాడు అనమాట, సింపుల్గా చెప్పుకోవాలంటే. ఓకేనా. సో వాడి యొక్క స్పీడ్ ఎంత అంటే స్టిల్ వాటర్ అంటే కదలకుండా ఉన్న వాటర్లో వాడి యొక్క స్పీడ్ ఎంత అంటే 3 km/h. మరి ఇక్కడ పర్సన్ యొక్క స్పీడ్ అన్నా బోట్ యొక్క స్పీడ్ అన్నా రెండు ఒకటే అనమాట. ఓకేనా. స్పీడ్ ఆఫ్ ద పర్సన్ అన్నా స్పీడ్ ఆఫ్ ద బోట్ అన్నా రెండు ఒకటే. సో స్పీడ్ ఆఫ్ ద బోట్ ఎస్బి ఎంత అంటే 3 km/h అనమాట. ఓకేనా. అయితే వీడేం చేస్తున్నాడు అంటే చూడండి, టేక్స్ డబల్ ద టైమ్ గోయింగ్ 50 kilometers అప్స్ట్రీమ్ కంపేర్ టు గోయింగ్ 50 kilometers డౌన్ స్ట్రీమ్. అంటే ఇక్కడ అప్ స్ట్రీమ్లో 50 kilometers వెళ్ళేటప్పుడు డబల్ టైం తీసుకుంటున్నాడు. దేంతో కంపేర్ చేస్తే అంటే డౌన్ స్ట్రీమ్లో 50 kilometers వెళ్ళేటప్పుడు టైంతో కంపేర్ చేస్తే ఇక్కడ 50 kilometers అప్ స్ట్రీమ్లో వెళ్ళేటప్పుడు డబల్ టైం తీసుకుంటున్నాడు అనమాట. ఓకేనా. సో చూడండి, ఇప్పుడు సపోజ్ ఇది ఒక నది అనుకుందాం. ఓకేనా. ఇది ఒక నది అనుకుందాం. అయితే ఇక్కడ డౌన్ స్ట్రీమ్లో ఇలా కిందకి అనుకోండి కాసేపు. డౌన్ స్ట్రీమ్లో వీడు 50 kilometers ట్రావెల్ చేయడానికి కొంత టైం పట్టింది కదా, టీ అనుకుందాం. ఓకేనా. లేదంటే T1 అనుకుందాం. ఇక్కడ కొంత టైం తీసుకుంటాడు కదా, దీనికంటే డబల్ టైం తీసుకుంటున్నాడు. ఎప్పుడంటే వీడు అప్ స్ట్రీమ్లో వెళ్ళేటప్పుడు, అంటే ఇలా అప్కి వెళ్ళేటప్పుడు. ఓకేనా. సో ఇక్కడ కూడా ఎంత ట్రావెల్ చేస్తున్నాడు, 50 kilometers ట్రావెల్ చేస్తున్నాడు అనమాట. ఓకేనా. అయితే టైం ఎంత తీసుకుంటున్నాడు, ఇనీషియల్గా డౌన్ స్ట్రీమ్లో ఎంత టైం తీసుకున్నాడో దానికి డబుల్ అనమాట, అంటే T1కి డబుల్ అనమాట. ఓకేనా. అంటే ఇక్కడ 2T1 అనమాట. 2T1 ఇది వచ్చేసరికి ఇనీషియల్ స్పీడ్, ఇది వచ్చేసరికి ఫైనల్ స్పీడ్ అనమాట. ఓకేనా. ఫైనల్ స్పీడ్. అయితే ఇక్కడ అప్ వెళ్ళేటప్పుడు డౌన్ వెళ్ళేటప్పుడు ఈ రెండిట్లో కూడా సేమ్ డిస్టెన్స్ అనమాట. ఓకేనా. అంటే దీన్ని బట్టి ఏం చెప్పుకోవచ్చు, డిస్టెన్స్ కాన్స్టెంట్, అవునా కదా. డిస్టెన్స్ కాన్స్టెంట్ అప్పుడు స్పీడ్ అండ్ టైమ్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఓకేనా. సో దీన్ని బట్టి S1/S2 = T2/T1, అవునా కదా. మరి ఇక్కడ S1 అంటే డౌన్ స్ట్రీమ్లో స్పీడ్ అనమాట. డౌన్ స్ట్రీమ్లో స్పీడ్ అంటే స్పీడ్స్ ఏమవుతాయి,
డౌన్ స్ట్రీమ్లో స్పీడ్ ఆఫ్ ద బోట్ ప్లస్ స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఈ రెండు యాడ్ అవుతాయి అనమాట. స్పీడ్ ఆఫ్ ద బోట్ ఏమో 3 km/h ప్లస్ స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ మనకు తెలియదు బై అప్ స్ట్రీమ్లో ఏమవుతుంది, అప్ స్ట్రీమ్లో ఎస్బి మైనస్ ఎస్ఎస్ రెండు సబ్ట్రాక్ట్ అవుతాయి అనమాట. ఓకేనా, స్పీడ్ ఆఫ్ ద బోట్ ఏమో 3 మైనస్ ఎస్ఎస్ అనమాట ఈజ్ ఈక్వల్ టు T2 అంటే సెకండ్ టైం స్పీడ్ ఎంత 2T1 ఓకేనా. సో 2T1 బై ఇనీషియల్ స్పీడ్ T1 అనమాట. ఓకేనా, సో చూడండి క్యాన్సిల్ అయిపోయినాయా, క్యాన్సిల్ అనమాట. సో అటు ఇటు క్రాస్ మల్టిప్లై చేయండి, క్రాస్ మల్టిప్లై చేస్తే 3 + SS 3 + SS ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఈ వాల్యూ అంటే 6 మైనస్ 2SS అనమాట, 2SS. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే ఇది ఇటు తీసురా, ఇది అటు పట్టుకెళ్ళు, అప్పుడు ఏమవుతుంది 3SS అవుతుందా, 3SS ఈక్వల్ టు 3 అవుతుందా, అప్పుడు SS ఈక్వల్ టు 1 km/h అనమాట. అంటే స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ప్రవాహ వేగం ఎంత అంటే 1 km/h. మనల్ని అడిగింది ఇది కాదు, మనల్ని అడిగింది ఏంటి డౌన్ స్ట్రీమ్లో స్పీడ్ అంటే ఇదిగోండి ఇది అనమాట. డౌన్ స్ట్రీమ్లో స్పీడ్ ఏంది SB + SS. సో అక్కడ SB అంటే 3 ప్లస్ SS అంటే 1 ఏమవ్వాలి 4 km/h అవ్వాలన్నమాట. ఓకేనా, 4 km/h అవ్వాలన్నమాట. చూడండి క్వశ్చన్ నెంబర్ 21. ఇక్కడ ఏమంటున్నాడు అంటే 2 successive discounts of 40% and 60% on a deal are equivalent to a single discount of అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే ఇక్కడ 2 successive discounts వచ్చినాయి అనమాట. ఒకటి వచ్చేసరికి 40%, ఇంకోటి వచ్చేసరికి 60% అనమాట. అయితే ఈ 2 successive discountsని సింగిల్ డిస్కౌంట్లోకి కన్వర్ట్ చేస్తే ఎంత డిస్కౌంట్ అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో సింపుల్ క్వశ్చన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ టైం డిస్కౌంట్ ఎంత 40%, డిస్కౌంట్ కాబట్టి మైనస్ పెట్టుకోవాలి. సెకండ్ టైం డిస్కౌంట్ ఎంత 60%, డిస్కౌంట్ కాబట్టి మైనస్ పెట్టుకోవాలి. సో వీటిల్ని సింగిల్ డిస్కౌంట్లో కన్వర్ట్ చేస్తే అప్పుడు ఆ డిస్కౌంట్ ఏమవుతుంది అనేసి అడుగుతున్నాడు. సో సింపుల్గా మనం ఏం చేయాలంటే ఈ రెండింటికి ఎఫెక్టివ్ పర్సంటేజ్ని అప్లై చేయాలి. అర్థమైందా, డిస్కౌంట్ మీద డిస్కౌంట్ వచ్చింది కాబట్టి ఎఫెక్టివ్ పర్సంటేజ్ అప్లై చేస్తే సరిపోతుంది. ఏ వాల్యూ ఏమో -40, బి వాల్యూ ఏమో -60. సో యాడ్ చేయండి, ఎఫెక్టివ్ పర్సంటేజ్లో పెట్టండి. ఏమవుతుంది రెండింటిని యాడ్ చేసి ప్లస్ మల్టిప్లై చేసి బై 100 చేయాలన్నమాట. రెండింటిని యాడ్ చేయాలి ప్లస్ మల్టిప్లై చేసి బై 100 చేయాలన్నమాట. ఓకేనా, అది మరి ఇక్కడ -40 -60 -100 అవుతుందా, -100 మల్టిప్లై చేస్తే ప్లస్ అవుతుందా, ప్లస్ ఏమవుతుంది 40 × 60 40 × 60 అవుతుంది. దానికి బై 100 చేయాలన్నమాట. అయిపోయింది. ఇంక చూడండి 0 0 ఇక్కడ 0 ఇక్కడ 0 -100 -100 ప్లస్ 4 6 24 24. సో -100 + 24 అంటే ఏమవుతుంది మైనస్ ఎంత అవుతుంది 76 అవుతుందా, 76. సో -76% అవుతుంది. మైనస్ అంటే డిస్కౌంట్ కాబట్టి మైనస్ అనమాట. సో అలా డిస్కౌంట్ ఎంత అంటే మనకి 76% అనమాట. అర్థమైందా, ఇందాక కూడా అందుకే డిస్కౌంట్ కాబట్టి మైనస్లు తీసుకున్నాం, మైనస్లు తీసుకొని ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసాం. మీరు మైనస్లు తీసుకోకుండా పెట్టారనుకోండి ఆన్సర్లు ఎగిరిపోతాయి అనమాట. ఓకేనా, చూడండి క్వశ్చన్ నెంబర్ 22. ఇక్కడ ఏమంటున్నాడు అంటే సింప్లిఫై ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ అనేసి మనకి ఇది ఇచ్చాడు అనమాట. సో దీన్ని సింప్లిఫై చేయమంటున్నాడు. ఓకేనా, సో చూడండి ఇక్కడ ఏ ఫామ్లో ఉంది, ఇది a-b² ఫామ్లో ఉంది. సో స్ప్లిట్ చేయండి, a² + b² -2ab. a² అంటే 2z² అంటే 4z² అయితే 4z² ప్లస్ b² అంటే 5y² అంటే 25y² అవుతుందా, 25y² -2 × a × b అంటే 2 × 2z × 5y అవునా కదా ఇది. అలాగే ప్లస్ ఇది a + b² అంటే a² + b² + 2ab. a² అంటే 5z² అంటే 25z² అవుతుందా, 25z² అవునా కదా, 25z² ప్లస్ 4y² అవుతుందా, ప్లస్ 4y² అవుతుంది. ప్లస్ 2 × a × b 2 × 5z × 2y అవునా కదా, ఇది -25z² ఉంది, -25z² అనమాట. ఓకేనా, సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే ఇది క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 2 2s 4 4 5s 20 yz అవుతుందా. ఇక్కడ మనకి ఏమవుతుందంటే -20 yz అవుతుంది ఇక్కడ ఈ టర్మ్ అంతా కూడా. అవునా, అలాగే ఇక్కడ 2 5s 10 10 2s 20 yz అవుతుందా. సో +20 yz అవుతుంది అనమాట ఈ టర్మ్ అంతా కూడా. అవునా, సో ఇది క్యాన్సిల్ అవునా కదా. సో ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి అనమాట. మనకి ఇంకేం మిగులుతుందంటే ఇక్కడ 4y²
ఇక్కడ 25y², ఈ రెండు కలిపితే మనకి 29y² అవుతుందా, 29y² అవుతుంది, ప్లస్ 4z² అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనకి ఆప్షన్ 3 అన్న 29y² ప్లస్ 4z², ఇది మనకి ఆన్సర్ 3 అవుతుంది అనమాట. ఓకేనా. కానీ ఇది కూడా చేయకుండా మనం ఇంకా ఫాస్ట్గా చేయొచ్చు. ఎలాగంటే చూడండి జాగ్రత్తగా, ఇక్కడ మనకేమి ఇచ్చాడు, y² టర్మ్స్ z² టర్మ్సే ఉన్నాయి, అవునా కదా. ఇక్కడ మనకేమి ఇచ్చాడు అంటే y² టర్మ్స్ z² టర్మ్స్, అవునా కదా. yz కానీ zy కానీ అలా ఏం లేవు కదా, అలా ఏం లేవు. కాబట్టి మనం కూడా y² టర్మ్స్ తీసుకుంటాం, z² టర్మ్సే తీసుకుంటాం అనమాట. ఓకేనా. సో ఎలా అంటే చూడండి, ఇప్పుడు ఇక్కడ z టర్మ్ ఉంది, దానికి స్క్వేర్ చేస్తే z² వచ్చింది, y టర్మ్ ఉంది, స్క్వేర్ చేస్తే y² వచ్చింది, z టర్మ్ ఉంది, స్క్వేర్ చేస్తే z² వచ్చింది, y ఉంది, స్క్వేర్ చేస్తే y², అలా వాటిలో వరకే స్క్వేర్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకేనా. సో చూడండి జాగ్రత్తగా, 2z దానికి స్క్వేర్ చేయి, 4z² వచ్చిద్దా, 4z². నెక్స్ట్ -5y దానికి స్క్వేర్ చేయి, దానికి స్క్వేర్ చేస్తే 25y² వస్తుంది అనమాట. ఓకేనా. 25y² వచ్చింది అనమాట. అయిపోయింది. ఇంకా మనకి మళ్ళీ 2 × 2z × 5y అది వద్దు. ఓకేనా. అది నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ తీసుకో, ప్లస్ 5z² చేయి, 25z² అయితే 25z² అనమాట. ఓకేనా. నెక్స్ట్ 2y² అంటే 4y² అవుతుందా, 4y², ఇక్కడ z² ఉంది, -25z² అనమాట. ఓకేనా. సో ఈ టర్మ్ మనం ఎత్తేసాం, ఈ టర్మ్ కూడా ఎత్తేసాం, అవునా కదా. ఓన్లీ స్క్వేర్సే తీసుకున్నాం, y² z² తీసుకున్నాం అనమాట. ఓకేనా. అది చూస్తే ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ చూస్తే మనకి 25z² 25z² క్యాన్సిల్, 25y² 4y² ఎంత అవుతుంది, 29y² అవుతుంది, ప్లస్ 4z², 29y² ప్లస్ 4z² అయిపోయింది ఆన్సర్. ఓకేనా. సో ఇలా స్పీడ్గా పెట్టుకోవాలి. ఓకేనా. ఇక్కడ ఏంటంటే అసలు ఎలా ఉండేదని చూపించా, కానీ ఇది రాసి క్యాన్సిల్ చేసి ఎందుకు ఇంత తాతంగం, అంత వద్దు మనకి. ఇక్కడ y² టర్ము z² టర్ము ఆ రెండు వస్తే చాలు, సింపుల్గా అయిపోతుంది అనమాట. చూడండి క్వశ్చన్ నెంబర్ 23. ఇక్కడ ఏమంటున్నాడంటే ద ఎల్సిఎం ఆఫ్ 84, 105 అండ్ 140 ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ 84, 105, 140 వీటి యొక్క ఎల్సిఎంని అడుగుతున్నాడు అనమాట. ఓకేనా. వీటి యొక్క ఎల్సిఎంని అడుగుతున్నాడు. మరి ఇక్కడ 84, 105, 140 వీటి యొక్క ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే సింపుల్గా చూడండి, ఇక్కడ ఈ మూడిటి యొక్క ఎల్సిఎం ఉండేది కదా, ఆ ఎల్సిఎంని ఈ మూడు ఖచ్చితంగా డివైడ్ చేయాలి. అంటే వీటి యొక్క ఎల్సిఎంని 84 డివైడ్ చేసిద్ది, అదేవిధంగా 105 డివైడ్ చేసిద్ది, అదేవిధంగా 140 కూడా డివైడ్ చేస్తుంది. అర్థమైందా. వీటి యొక్క ఎల్సిఎం అనేసి ఎప్పుడైతే అన్నామో ఆ ఎల్సిఎంని ఇక్కడున్న ప్రతి నెంబరు కూడా ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తుంది. అంటే ఆ నెంబర్లో 84 క్యాన్సిల్ అయింది, ఆ నెంబర్లో నెంబర్ అంటే ఎల్సిఎంలో 105 క్యాన్సిల్ అయింది ఎగ్జాక్ట్గా, ఎల్సిఎంలో 140 కూడా ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా. అది మరి అలాంటి ఎల్సిఎం ఇక్కడ ఏముందో కనుక్కుంటే సరిపోతుంది. సో ఇప్పుడు నేను ఆప్షన్ వెరిఫికేషన్ చేయబోతున్నా. ఎలాగంటే చూడండి, ఇప్పుడు ఎల్సిఎం బదులు 360 పెట్టాను అనుకోండి, 360ని ఇది డివైడ్ చేయాలి, డివైడ్ చేయడం అంటే ఎగ్జాక్ట్గా డివైడ్ చేయాలి. సో ఇప్పుడు 360ని 140 కూడా డివైడ్ చేయాలి కదా, డివైడ్ చేస్తుందో లేదో చూడు. ఇక్కడ 0 0 క్యాన్సిల్ అయ్యిద్ది, అవునా. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయా, 2 క్యాన్సిల్ అయ్యిద్ది, 2 7 టైమ్స్, 2 ఇక్కడ 18 టైమ్స్, ఇంకా 18 7 ఈ రెండిట్లో క్యాన్సిల్ అవుతాయా, ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ చేసిద్దా, 18 7 చేయలేదు కదా, చేయలేదు. అంటే ఇక్కడ ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ అవ్వట్లా. మరి ఎల్సిఎం అంటే ప్రతి నెంబరు ఎగ్జాక్ట్గా డివైడ్ చేయాలి. మరి ఇక్కడ 140 దీన్ని డివైడ్ చేయలేకపోతుంది, అంటే 360 ఎల్సిఎం కాదనమాట. ఓకేనా. ఫెయిల్ అయిపోయింది, తీసే. నెక్స్ట్ 240ని 140 అనేది ఎగ్జాక్ట్గా డివైడ్ చేసిద్దా, 0 0 వరకు క్యాన్సిల్ అయ్యిద్ది, 2 పోయిద్దేమో, అంతేగాని ఇంకా ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ అవ్వదు కదా. 24లో 14 పోయిద్దా, ఎగ్జాక్ట్గా పోదు కదా, పోనప్పుడు ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ చేయలేదు. కానీ ఎల్సిఎం అంటే ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ చేయాలి, దాన్ని ఇది క్యాన్సిల్ చేయలేకపోతుంది, అంటే 240 ఆన్సర్ కాదు. నెక్స్ట్ 120 తీసుకో, 120ని 140 ఎగ్జాక్ట్గా డివైడ్ చేసిద్దా, డివైడ్ చేయలేదు కదా, డివైడ్ చేయలేదన్నమాట. కాబట్టి ఇది రాంగ్ ఆప్షన్. మరి 3 రాంగ్ అయినంటే ఖచ్చితంగా మిగిలిపోయిందే ఆప్షన్ అవ్వాలి. అలా మనకి 420 అనేది ఎగ్జాక్ట్ ఆన్సర్ అవుతుంది. కావాలంటే చూసుకోండి, 420
ఇక్కడున్న 420ని ప్రతిదీ డివైడ్ చేస్తుంది, ప్రతిదీ ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తుంది. కావాలని చూడండి 140కి చేసి చూపిస్తే మీకు అర్థమవుతుంది. 0 0 క్యాన్సిల్, 14 1 టైము, 14 ఇక్కడ 3 టైమ్స్ ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ అయిపోయింది, అవునా కదా. అండ్ అలాగే 105కి చూడండి, 105కి చూస్తే 105 అనేది ఇక్కడ ఎగ్జాక్ట్గా 4 టైమ్స్ పోతుంది. 4 × 5 అంటే 20, 4 × 1 420 సరిపోతుందా, 420 సరిపోతుంది అనమాట. సో 105 అనేది 420లో ఎగ్జాక్ట్గా 4 టైమ్స్ పోతుంది, అంటే ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ చేసింది, ఎగ్జాక్ట్గా డివైడ్ చేసింది, అవునా. అలాగే ఇక్కడ 42 లేదంటే సపోజ్ ఇక్కడ 4 తీసుకుంటే 4 ఇక్కడ 21 టైం పోతుంది, 4 ఇక్కడ ఎన్ని టైమ్స్, 4 ఇక్కడ 1 టైము, ఇక్కడ 2లో పోదు, 0 పెట్టేసి 5 టైమ్స్, అవునా. అలాగే 21 ఇక్కడ 105లో 5 టైమ్స్ పోతుంది అనమాట, అవునా కదా. సో ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ చేస్తుంది, ఓకేనా, ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ చేస్తుంది. అలా ఇక్కడ ఈ నెంబర్ పెట్టినప్పుడు ప్రతి నెంబరు దాన్ని ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ చేస్తున్నాయి, అంటే సింపుల్గా ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తున్నాయి కాబట్టి 420 అనేది ఆన్సర్ అవుతుంది. ఒకవేళ సపోజ్ ఇది కూడా వచ్చిందనుకోండి, అప్పుడు ఆ రెండిట్లో ఏది ఆన్సర్ అయ్యేది, లీస్ట్ కామన్ మల్టిపుల్. లీస్ట్ అంటున్నాడు కదా, లీస్ట్ కాబట్టి లీస్ట్ అంటే చిన్నది అయిపోద్ది అనమాట, ఓకేనా, చిన్నది అయిపోద్ది ఆన్సర్, ఓకేనా. అది ఒకవేళ అయితే ఇది ఇప్పుడు సపోజ్ ఇది కూడా అయిందనుకోండి, అప్పుడు చెప్తున్నా, అప్పుడు ఉన్న వాటిలో లీస్ట్ అన్నాడు కాబట్టి లీస్ట్ వాల్యూ తీసుకోవాలి, కానీ మనకు అలా లేదు కదా, కాబట్టి 420 ఈజ్ ద ఆన్సర్. చూడండి క్వశ్చన్ నెంబర్ 26. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ బ్రిక్స్ ఈచ్ మెజరింగ్ 24 సెంటీమీటర్స్ బై 12 సెంటీమీటర్స్ బై 8 సెంటీమీటర్స్ రిక్వైర్డ్ టు కన్స్ట్రక్ట్ ఏ వాల్ 24 meters లాంగ్, 8 meters హై అండ్ 60 సెంటీమీటర్స్ థిక్ ఇఫ్ 10% ఆఫ్ ద వాల్ ఈజ్ ఫిల్డ్ విత్ మోటార్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అయితే ఇక్కడ ఫైనల్గా మనల్ని ఏమడుగుతున్నాడు, ఫైండ్ ది నంబర్ ఆఫ్ బ్రిక్స్, ఓకేనా. సో ఇక్కడ బ్రిక్కి సంబంధించిన రాయికి సంబంధించిన మెజర్మెంట్స్ ఇచ్చాడు, ఓకేనా. ఏంటంటే 24 సెంటీమీటర్స్ బై 12 సెంటీమీటర్స్ బై 8 సెంటీమీటర్స్ అంటే లెంత్, బ్రెడ్త్, హైట్ అనమాట, ఓకేనా. సో దానికి సంబంధించిన మెజర్మెంట్స్ ఇచ్చాడు. అయితే ఇక్కడ చిన్న బ్రిక్స్ తీసుకొని పెద్ద వాల్ని అయితే మనం కన్స్ట్రక్ట్ చేయాలన్నమాట, ఓకేనా. సో పెద్ద వాల్ని మనం కన్స్ట్రక్ట్ చేయాలి. అయితే ఇలాంటి బ్రిక్స్ ఎన్ని అవసరం అవుతాయి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అర్థమైందా, ఇలా చిన్న బ్రిక్స్ తీసుకొని ఇలాంటి పెద్ద వాల్ ఒకటి కన్స్ట్రక్ట్ చేయాలంటే ఇలాంటి చిన్న బ్రిక్స్ ఎన్ని అవసరం అవుతాయి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అదేవిధంగా ఇక్కడ ఏమంటాడు అంటే చూడండి, టు కన్స్ట్రక్ట్ వాల్, దానికి సంబంధించిన వాల్కి సంబంధించిన మెజర్మెంట్స్ ఇచ్చాడు. ఏంటంటే వాల్ 24 meters లాంగ్, 8 meters హై అండ్ 60 సెంటీమీటర్స్ థిక్ అన్నాడు. దీనికి సంబంధించిన లెంత్, బ్రెడ్త్, హైట్ ఇచ్చాడు. ఇది లాంగ్ అంటే ఇది లెంత్, హైట్ అంటే ఇది హైట్ అనమాట, హై అంటే హైట్, ఇది థిక్ అంటే ఇది బ్రెడ్త్ కింద తీసుకోవచ్చు అనమాట ఇది. అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఇచ్చాడు. ఏంటంటే చూడండి, 10% ఆఫ్ ద వాల్ ఈజ్ ఫిల్డ్ విత్ మోటార్, అంటే సింపుల్గా వాల్లో 10%ని మోటార్తో ఫిల్ చేసేసారనమాట. అంటే 10% వర్క్ జరిగిపోయిందనమాట. ఇదంతా 10% అనుకుంటే 10% ఫిల్ అయిపోయింది, ఓకేనా. మరి 10% ఫిల్ అయిందంటే ఇప్పుడు మిగిలింది 90%. ఈ వాల్లో 90%ని కట్టడానికి ఇలాంటి చిన్న బ్రిక్స్ ఎన్ని అవసరం అవుతాయి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో నంబర్ ఆఫ్ బ్రిక్స్ అడిగాడు అంటే చూడండి, పెద్దదాని వాల్యూమ్ బై చిన్నదాని వాల్యూమ్ వేసుకోవాలన్నమాట, ఓకేనా. నంబర్ ఆఫ్ బ్రిక్స్ కానీ ఇలా నంబర్ అడిగితే మనం ఏం చేయాలంటే పెద్దదాని వాల్యూమ్ బై చిన్నదాని వాల్యూమ్ వేసుకోవాలన్నమాట. అర్థమైందా. సో అది మనం చేయాల్సింది. మరి వాల్యూమ్ అంటే ఇవన్నీ లెంత్, బ్రెడ్త్, హైట్ ఉన్నాయంటే ఇవన్నీ ఏమవుతాయి, క్యూబాయిడ్లు అవుతాయి. వాల్యూమ్ ఆఫ్ ద క్యూబాయిడ్ అంటే ఏమవుతుంది, LBH అని కదా, LBH. ఇది పెద్దదాని వాల్యూమ్ బై చిన్నదాని వాల్యూమ్, ఇది కూడా క్యూబాయిడే కదా, లెంత్, బ్రెడ్త్, హైట్ ఉంది కాబట్టి, అవునా కదా. సో అదేనమాట, మళ్ళీ LBH అవుతుంది. సో పెద్దదాని వాల్యూమ్ అంటే ఏమవుతుంది, ఇక్కడ ఇది లెంత్, ఇది బ్రెడ్త్, ఇది హైట్, LBH కదా. సో లెంత్ ఎంత, 24 meters అనమాట, 24 meters ఇంటూ బ్రెడ్త్ ఎంత, 60 సెంటీమీటర్స్ ఇంటూ హైట్ ఎంత, 8 meters అనమాట, ఇంటూ 8 meters అనమాట. ఇది పెద్దదానికి సంబంధించిన వాల్యూమ్ డివైడెడ్ బై చిన్నదాని వాల్యూమ్ అంటే ఇదిగోండి లెంత్, ఇది బ్రెడ్త్, ఇది హైట్ అనమాట, ఓకేనా. సో ఎంత, 24 సెంటీమీటర్స్ ఇంటూ 12 సెంటీమీటర్స్ ఇంటూ 8 సెంటీమీటర్స్ అనమాట. ఇక్కడ సెంటీమీటర్స్
సెంటీమీటర్స్ అవి కూడా రాస్తున్నాయి. ఎందుకంటే చూడండి, సో ఇది వేస్తే మనకి నంబర్ ఆఫ్ బ్రిక్స్ వస్తాయి అనమాట. అయితే ఇక్కడ ఇది పెద్దదాని వాల్యూమ్, అంటే దీని యొక్క వాల్యూమ్. కానీ దాని యొక్క వాల్యూమ్ మనం ఎంత కన్సిడర్ చేసుకోవాలి? 90% కన్సిడర్ చేసుకోవాలి. ఎందుకంటే 10% ఆల్రెడీ అయిపోయింది, ఒకవేళ వేరే దాంతో ఫిల్ చేసేసారు. కాబట్టి ఇందులో 90% తీసుకోవాలి. 90% అంటే 90/100 తీసుకోవాలి. అర్థమైందా? సో 90% అందుకే తీసుకోవాలి. సో చేస్తే ఆన్సర్ అయిపోయినట్టే. ఓకేనా? ఇక్కడ మీకు తెలియాల్సింది ఇంకోటి ఉంది. ఏంటంటే చూడండి, ఇప్పుడు సెంటీమీటర్ బాగానే ఉంది, అవునా? అలాగే ఇక్కడ 24 బాగానే ఉంది, అవునా? కానీ ఇక్కడ మనకి మీటర్స్ ఉన్నాయి, అవునా కదా? ఇక్కడ ఈ రెండు ప్లేసుల్లో మీటర్స్ ఉన్నాయి, ఇక్కడేమో సెంటీమీటర్స్ ఉన్నాయి. చాలామంది కంగారులో ఆ రెండు కొట్టేస్తారు. అలా కొట్టేయకూడదు. మనకి ఏమి ఇచ్చాడు అనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? సో నేను ఆ మీటర్ తీసేసి సెంటీమీటర్లో రాస్తా. అంటే ఏం రాసుకోవచ్చు? ఇంటూ 100 సెంటీమీటర్ రాయచ్చా, ఇంటూ 100 సెంటీమీటర్. నెక్స్ట్ ఇక్కడ మీటర్ తీసేసి ఇంటూ 100 సెంటీమీటర్ రాయచ్చా, ఇంటూ 100 సెంటీమీటర్ రాస్తాను అనమాట. ఓకేనా? అది మరి ఇప్పుడు క్యాన్సిల్ చేసుకోవచ్చు అనమాట. మరి ఇక్కడ చూడండి, సెంటీమీటర్ క్యాన్సిల్, సెంటీమీటర్ ఇప్పుడు సెంటీమీటర్ క్యాన్సిల్. సరిపోయిందా? అది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే 0 క్యాన్సిల్, ఇక్కడ 0 క్యాన్సిల్. అలాగే ఇక్కడ ఇంకేం మిగిలింది? 8 క్యాన్సిల్, 6 1 టైము, 6 ఇక్కడ 2 టైమ్స్. అలాగే ఇక్కడ ఇంకేముంది? 9/2 2 1 టైము, 2 ఇక్కడ 4.5 టైమ్సా. సో ఫైనల్గా మనకి ఏం మిగిలినాయి అంటే చూడండి, ఇక్కడ ఒక 100 మిగిలింది, ఇక్కడ ఒక 100 మిగిలింది, ఇక్కడ ఒక 4.5 మిగిలింది, అవునా? సో 100 × 100 × 4.5. సో 4.5 × 100 అంటే 450 అవుతుందా? 450 అవుతుంది. ఇంటూ 100 అంటే ఇంకో 2 సున్నాలు కూర్చుంటాయి అనమాట, అవునా? అది నంబర్ ఆఫ్ బ్రిక్స్ వాల్యూ అనమాట. ఓకేనా? నంబర్ ఆఫ్ బ్రిక్స్ ఎంత? 45,000 అనమాట. 45,000. మళ్ళీ మీరు ఇక్కడ 90% క్యాలిక్యులేట్ చేయకపోయినా ఆన్సర్లు ఎగిరిపోతాయి అనమాట. ఓకేనా? ఎందుకు 90%? ఆల్రెడీ 10%ని వేరే దాంతో ఫిల్ చేసేసాడు. గోడలో 10% వేరే దాంతో కట్టాడు. మిగతా మనం కట్టాల్సింది 90%. అందుకని 90% తీసుకున్నాం. సో 45,000 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకేనా? చూడండి క్వశ్చన్ నెంబర్ 31. ఇక్కడేమన్నాడు అంటే 2 trains each 250 meters in length are running on parallel tracks in opposite directions at speeds of 90 km/h and 60 km/h respectively. In how many seconds will they cross each other completely అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏమన్నాడు అంటే చూడండి, సింపుల్ క్వశ్చన్ చూడండి. 2 trains each 250 meters in length are running on parallel lines in opposite direction. ఇక్కడ 2 trains ఉన్నాయి అనమాట. ఇది ఒక ట్రైన్ అండ్ అలాగే ఇది ఇంకొక ట్రైన్ అనమాట. ఈ రెండు ఎలా ఉన్నాయంటే ఈక్వల్ లెంత్ అనమాట. ఒకదాన్ని 250, ఇంకొక దాన్ని కూడా 250 మీటర్స్ అనమాట. అయితే ఆ రెండు ఎలా ఉన్నాయి? రన్నింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఇది ఎలా వెళ్తుంటే ఇది ఇలా వస్తుంది అనమాట, ఆపోజిట్లో వస్తున్నాయి అనమాట. సో ఫస్ట్ దాని స్పీడ్ ఎంత? 90 km/h. రెండో దాని స్పీడ్ ఎంత? 60 km/h. సో ఇలా ఆపోజిట్గా వస్తున్నాయి. అయితే ఇలా ఆపోజిట్గా వస్తే ఆ రెండు కంప్లీట్గా క్రాస్ అవ్వాలంటే, ఓకేనా? కంప్లీట్గా క్రాస్ అవ్వాలంటే అవి ఎన్ని సెకండ్స్లో క్రాస్ అవుతాయి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? ఎన్ని సెకండ్స్లో క్రాస్ అవుతాయి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. అంటే మనల్ని ఫైనల్గా ఏం అడిగాడు? టైం అడిగాడు అనమాట. ఓకేనా? టైము సెకండ్స్లో అడిగాడు అనమాట. మరి ఇక్కడ టైం అంటే మనకు ఒక రిలేషన్ తెలుసు. ఏంటి? టైం అంటే డిస్టెన్స్ బై స్పీడ్, అవునా కదా? డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ లెంత్ ఉన్నది ఇంకొక లెంత్ ఉన్న దాన్ని క్రాస్ చేయాలి, లెంత్ ఉన్నది ఇంకొక లెంత్ ఉన్న దాన్ని క్రాస్ చేయాలి. సో అప్పుడు డిస్టెన్స్ ఏమవుతుందంటే ఆ రెండింటి యొక్క టోటల్ లెంత్ అవుతుంది అనమాట. ఓకేనా? ఆ రెండింటి యొక్క టోటల్ లెంత్ అవుతుంది. ఇది డిస్టెన్స్కి సంబంధించి. ఓకేనా? ఇది డిస్టెన్స్కి సంబంధించి. డిస్టెన్స్ ఏమవుతుంది? రెండు లెంత్ ఉన్నవి క్రాస్ అవ్వాలంటే డిస్టెన్స్ ఏమవుతుందంటే ఆ రెండింటి యొక్క సమ్ అవుతుంది. ఆ రెండింటి యొక్క సమ్. మరి ఆ రెండింటి యొక్క సమ్ అంటే ఇది 250 మీటర్స్ ఉంది, ఇది కూడా 250 మీటర్స్ ఉంది, అవునా కదా? రెండు 250 మీటర్స్ ఉన్నాయి కాబట్టి 250 + 250 అంటే 500 మీటర్స్ అనమాట. 500 మీటర్స్. ఇక్కడ యూనిట్స్ కూడా తీసుకోండి, ఎందుకంటే ఇది మీటర్స్లో ఇచ్చాడు, స్పీడ్ ఏమో కిలోమీటర్స్లో ఇచ్చాడు, km/h ఇచ్చాడు, అవునా? అందుకే బై స్పీడ్ ఏమవుతుందంటే చూడండి,
ఈ రెండు ఆపోజిట్లో వస్తున్నాయి కదా, ఆపోజిట్లో వచ్చినప్పుడు స్పీడ్ అనేది ఏమవుతుందంటే స్పీడ్ అనేది యాడ్ అవుతుంది అనమాట. సేమ్ డైరెక్షన్లో వెళ్తే స్పీడ్ ఏమవుతుంది, స్పీడ్ అనేది రెడ్యూస్ అవుతుంది అనమాట, స్పీడ్ అనేది సబ్ట్రాక్ట్ అవుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ 2 పాయింట్స్. ఓకేనా? అది మరి ఇక్కడ రెండు ఆపోజిట్లో వస్తున్నాయి కదా, ఆపోజిట్లో వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా స్పీడ్ యాడ్ అవ్వాలి. దీనిదేమో 90, ఇంకో దాన్ని 60. సో యాడ్ అయితే 150 km/h అవుతుందా, km/h అవుతుంది అనమాట. ఇక్కడ టైము సెకండ్స్లో అడిగాడు. అప్పుడు మనకి ఇక్కడ ఇది మీటర్ ఉంది, దీన్ని కూడా మీటర్/సెకండ్లోకి మార్చుకుంటే ఈ మీటర్ క్యాన్సిల్ అయిపోయి టైం సెకండ్స్లో వస్తుంది. అవునా కదా? సో మీటర్/సెకండ్లో కన్వర్ట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే దీన్ని మనం మీటర్/సెకండ్లో కన్వర్ట్ చేయాలంటే 5/18తో డివైడ్ చేయాలి. ఏం చేయాలి? 5/18తో డివైడ్ కాదు, మల్టిప్లై చేయాలి. 5/18తో మల్టిప్లై చేయాలి. చేస్తే మనకేమవుతుంది? మీటర్/సెకండ్ అవుతుంది. అర్థమైందా? సో ఇప్పుడు ఆన్సర్ అయిపోతుంది. చూడండి, 18 పైకి పంపించండి, మీటర్ క్యాన్సిల్, సెకండ్ అయిపోతుందా? సో ఇక్కడ 0 అలాగే 5 ఇక్కడ 3 టైమ్స్ పోతుందా, 5 ఇక్కడ 10 టైమ్స్ పోతుంది. అగైన్ మనకి మళ్ళీ పోతుంది. చూడండి, మళ్ళీ ఏం పోతుందంటే 3 ఇక్కడ 1 టైము, 3 ఇక్కడ 6 టైమ్స్. అవునా కదా? సో ఇది పైకి వెళ్ళిపోతుందా? లేదంటే 5 1 టైము, 5 ఇక్కడ 2 టైమ్స్. ఈ బైలో ఉన్న 6 పైకి వెళ్ళిపోతుంది, 12 అవుతుందా? 12 సెకండ్స్ అవుతుంది అనమాట. ఏమవుతుంది? 12 సెకండ్స్ అవుతుంది. అర్థమైందా? క్యాన్సిలేషన్ 12 సెకండ్స్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకేనా? చూడండి, క్వశ్చన్ నెంబర్ 40. ఇక్కడ ఏమంటున్నాడు అంటే లాస్ట్ ఇయర్ దెర్ వర్ 16 బాయ్స్ ఇన్ ఏ స్కూల్, ద నంబర్ డిక్రీజ్డ్ బై 20% దిస్ ఇయర్. How many girls are there in the school if the number of girls is 175% of the టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ ద స్కూల్ దిస్ ఇయర్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? సో చూడండి జాగ్రత్తగా. ఇక్కడ ఏమంటున్నాడు? లాస్ట్ ఇయర్ దెర్ వర్ 16 బాయ్స్ ఇన్ ఏ స్కూల్ అంటున్నాడు. ఓకేనా? సో లాస్ట్ ఇయర్ టోటల్గా ఎంతమంది బాయ్స్ ఉన్నారు? 16 బాయ్స్ ఉన్నారు. అవునా కదా? లాస్ట్ ఇయర్ ఎంతమంది ఉన్నారు? 16 బాయ్స్ ఉన్నారు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? ద నంబర్ డిక్రీజ్డ్ బై 20%. సో లాస్ట్ ఇయర్ 610 మంది ఉంటే ఇప్పుడు ఏమైంది? 20% డిక్రీజ్ అయింది ఆ నెంబర్ అనేది. ఓకేనా? మరి 20% తగ్గింది అంటే ప్రజెంట్ ఎంతమంది ఉంటారు? 20% తగ్గిపోయింది అంటే ప్రజెంట్ ఎంతమంది ఉండాలి? 80% ఉండాలి. అవునా కదా? ఎందులో 80%? లాస్ట్ ఇయర్లో 80% ఉండాలి. ఎందుకంటే 20% తగ్గిపోయారు కదా, అంటే ప్రజెంట్ 80% ఉండాలి. 80% అంటే 80/100. సో ఏమవుతుందంటే చూడండి, 0 క్యాన్సిల్, ఇక్కడ 0 క్యాన్సిల్, 8 × 61. సో దిస్ ఇయర్ ఎంతమంది ఉంటారు అంటే చూడండి, 8 1s 8, 8 6 48. సో 488 మెంబర్స్ అయితే ఉంటారనమాట. ఓకేనా? ఇది ప్రజెంట్ బాయ్స్ యొక్క నంబర్ అనమాట. అయితే ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నాడు అంటే చూడండి, హౌ మెనీ గర్ల్స్ ఆర్ దేర్ ఇన్ ద స్కూల్ ఇఫ్ number of girls is 175% of the total number of boys in the hostel this year అంటున్నాడు. మనల్ని నంబర్ ఆఫ్ గర్ల్స్ని కనుక్కోమంటున్నాడు, నంబర్ ఆఫ్ గర్ల్స్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మరి నంబర్ ఆఫ్ గర్ల్స్ ఎలా ఉంది? 175% ఆఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ ద స్కూల్ దిస్ ఇయర్ అంటున్నాడు. ప్రజెంట్ ఎంతమంది అయితే బాయ్స్ ఉన్నారో వాళ్ళకి 175% ఉన్నారనమాట. 175% ఉన్నారనమాట గర్ల్స్. ఓకేనా? గర్ల్స్ ఈక్వల్ టు 175% ఆఫ్ బాయ్స్ అనమాట, బాయ్స్. ఓకేనా? ఇప్పుడు ప్రజెంట్ బాయ్స్ అనమాట. ఓకేనా? సో ఆ వాల్యూ కనుక్కుంటే నెంబర్ ఆఫ్ గర్ల్స్ వస్తారు. సో చూస్తే ఏమవుతుందంటే 175% అంటే 175/100 ఇంటూ 488 అనమాట, ఇంటూ 488. మరి ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ 25 పోతుందా? 25 ఇక్కడ 100లో 4 టైమ్స్ పోతుంది, 100లో 4 టైమ్స్. ఇక్కడ కూడా 100లో 4 టైమ్స్. ఎక్స్ట్రాగా 75 ఉంది కదా, అంటే 3 టైమ్స్ పోతుంది. 4 టైమ్స్ ప్లస్ 3 టైమ్స్ అంటే 7 టైమ్స్ పోతుంది అనమాట. అవునా? అలాగే 4 1 టైము, 4 ఇక్కడ 122 టైమ్స్ పోతుంది. అవునా కదా? సో ఇక్కడ చూస్తే 7 × 122 అంటే 7 2s 14, 1 క్యారీ, 1 క్యారీ ఇంకా అవసరం లేదు. లాస్ట్ డిజిట్ 4 వచ్చింది కదా, లాస్ట్ డిజిట్ 4. సో లాస్ట్ డిజిట్ 4 అంటే ఇదిగోండి 854 అనమాట. అలా మనకి 854 అనేది ఆన్సర్ అవుతుంది. మీరు కావాలని చేసుకోండి. 7 రోజులు 14, 1 క్యారీ, 7 రోజులు 14, 1 15, 1 క్యారీ,
7 7 అది ఒకటి 8 854 అర్థమైందా? సో 854 అనేది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ బాయ్స్ కూడా దిస్ ఇయర్ అన్నాడు. దిస్ ఇయర్ అంటే ప్రజెంట్ ఎంతమంది అయితే బాయ్స్ ఉన్నారో అందులో 175% ఉన్నారు గర్ల్స్. అర్థమైందా? ప్రజెంట్ బాయ్స్ ఎంతమంది అయితే ఉన్నారో అందులో 175%. ఓకేనా? అది అందుకే మనం ఇక్కడ ప్రజెంట్ బాయ్స్ అంటే 488 వేసామన్నమాట. ఓకేనా? అది నెక్స్ట్ చూడండి క్వశ్చన్ నెంబర్ 41. ఇక్కడ ఏమన్నాడంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్ ఈజ్ డివిజిబుల్ బై 4 అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ కింద ఇచ్చిన నంబర్స్లో ఏది 4 చేత డివిజిబుల్ అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మీకు ఆల్రెడీ నంబర్ సిస్టమ్ అనే టాపిక్లో 4కి సంబంధించిన డివిజిబిలిటీ రూల్ చెప్పాను అనమాట. ఓకేనా? నంబర్ సిస్టమ్ కాన్సెప్ట్ ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ప్లేలిస్ట్లో అవైలబుల్గా ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఓకేనా? సో అన్ని ఫ్రీ కోర్స్ అనమాట, యూట్యూబ్లోనే వస్తాయి వీడియోస్ అన్నీ, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఓకేనా? చూడండి 4 చేత డివిజిబుల్ అవ్వాలంటే కండిషన్ ఏంటి? లాస్ట్ టూ డిజిట్స్ అనేవి ఖచ్చితంగా 4 చేత డివిజిబుల్ అవ్వాలి. అలా అయితేనే ఆ ఓవరాల్ నెంబర్ అనేది 4 చేత డివిజిబుల్ అవుతుంది. అర్థమైందా? లాస్ట్ 2 డిజిట్స్ అనేవి 4 చేత డివిజిబుల్ అయితే ఆ ఓవరాల్ నెంబర్ అంతా కూడా 4 చేత డివిజిబుల్ అవుతుంది. ఓకేనా? అది కండిషన్. ఓకేనా? చూడండి మరి ఇక్కడ లాస్ట్ డిజిట్ ఎక్కడ చూడండి, లాస్ట్ 2 డిజిట్స్ అక్కడ చూడండి. 54 అనేది 4 చేత డివిజిబుల్ అయిద్దా? ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ అయిద్దా? క్యాన్సిల్ అవ్వదు కదా, అంటే ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవ్వదు కాబట్టి నంబర్ కూడా డివిజిబుల్ అవ్వదు. నెక్స్ట్ 24 4 చేత డివిజిబుల్ అయిద్దా? ప్రశాంతంగా డివిజిబుల్ అయింది. 4 6 24 అంటే ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయింది. ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయింది కాబట్టి డైరెక్ట్గా నంబర్ అంతా డివిజిబుల్ అవుతుంది. మనల్ని అడిగింది ఏది డివిజిబుల్ అయింది అన్నాడు. సో ఇది తేలిపోయింది కాబట్టి ఈ రెండు కూడా చేయాల్సిన అవసరం లేదు. అలా మనకు ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది. లేదు అంటే చేసుకోండి 34. నెక్స్ట్ 34 కదా, బై 4 చేస్తే ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ అయిద్దా? అవ్వదు కాబట్టి నంబర్ కూడా క్యాన్సిల్ అవ్వదు, అంటే డివిజిబుల్ అవ్వదు. నెక్స్ట్ 42 అంటే 4 చేత డివిజిబుల్ అయిద్దా? అవ్వదు కాబట్టి నంబర్ కూడా 4 చేత డివిజిబుల్ అవ్వదు అనమాట. అలా 4 చేత డివిజిబుల్ అయ్యే ఒకే ఒక్క నెంబర్ ఏంటంటే అదిగోండి 8978624 అనమాట. ఓకేనా? చూడండి క్వశ్చన్ నెంబర్ 47. ఇక్కడ ఏమంటున్నాడంటే ద సైడ్స్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఆర్ ఇన్ ద రేషియో 8:10 అండ్ ఇట్స్ పెరిమీటర్ ఈజ్ 90 సెంటీమీటర్స్. ద ఏరియా ఆఫ్ దిస్ రెక్టాంగిల్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? సో సింపుల్ క్వశ్చన్, చూడండి జాగ్రత్తగా. ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి ద సైడ్స్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఆర్ ఇన్ ద రేషియో 8:10 అంటే ఒక రెక్టాంగిల్ ఉంది, దాని యొక్క సైడ్స్ అనేవి ఏ రేషియోలో ఉన్నాయి అంటే 8:10 రేషియోలో ఉన్నాయి. మరి ఇక్కడ రెక్టాంగిల్కి దీర్ఘ చతురస్రానికి 2 సైడ్స్ ఉంటాయి, ఒకటి లెంత్ ఇంకోటి బ్రెడ్త్ అనమాట. ఓకేనా? సో చూడండి ఇదిగోండి ఇది రెక్టాంగిల్ కదా, ఇది రెక్టాంగిల్ అనుకుంటే దీనికి ఓన్లీ 2 సైడ్సే ఉంటాయి. ఇదిగోండి లెంత్, ఇది బ్రెడ్త్. మరి 4 సైడ్స్ ఉంటాయి అంటే ఇదిగోండి ఇది లెంత్ అనుకోండి, ఇది కూడా లెంత్ అవుతుంది, రెండు సేమే కదా, అందుకే ఒకసారి కన్సిడర్ చేస్తాం. ఇది బ్రెడ్త్ అనుకోండి, ఇది కూడా బ్రెడ్త్ అవుతుంది, రెండు ఈక్వల్గా ఉంటాయి కదా, ఈ రెండు ఈక్వల్ ఈ రెండు ఈక్వల్. అలా ఒకటి లెంత్ ఇంకోటి బ్రెడ్త్ అనమాట. అయితే ఇక్కడ ఈ రెండు ఇచ్చాడు, అలాగే పెరిమీటర్ ఎంత అన్నాడు 90 సెంటీమీటర్స్ అన్నాడు. ఆ రెండు ఇచ్చేసి ఏరియాని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకేనా? సో ఇక్కడ రేషియో అనేది 8:10 ఉంది కదా. సో అప్పుడు నేను దీన్ని ఎలా అనుకోవచ్చు, దీన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు, ఇంకా క్యాన్సిల్ చేసుకోవచ్చు, కావాలంటే క్యాన్సిల్ చేసుకున్నా చేసుకోవచ్చు, లేదంటే వదిలేసేయచ్చు. 8 ఉంది కాబట్టి 8x అనుకో, 10 ఉంది కాబట్టి దీన్ని 10x అనుకో. రేషియో కట్టినా మళ్ళీ అదే కదా వచ్చేది. సో లెంత్ అంతా 8x, బ్రెడ్త్ అంతా 10x. సో మనకేమి ఇచ్చాడు, పెరిమీటర్ ఇచ్చాడు. పెరిమీటర్ అంటే 2 times ఆఫ్ లెంత్ ప్లస్ బ్రెడ్త్ అనమాట. ఓకేనా? ఇది పెరిమీటర్. సో ఎంత ఇచ్చాడు మనకి 90 సెంటీమీటర్స్ ఇచ్చాడా, సెంటీమీటర్స్ అనమాట. మరి ఇక్కడ చెప్పండి L+B అంటే 8x + 10x 18x. 2 × 18x అవుతుందా, 2 × 18x ఈజ్ ఈక్వల్ టు 90 సెంటీమీటర్స్ అనమాట. మరి ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే చూడండి 9 ఇక్కడ 2 times, 9 ఇక్కడ 10 times, 2 ఇక్కడ 1 time, 2 ఇక్కడ 5 times. సో ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది, ఎక్స్ వాల్యూ 5/2 సెంటీమీటర్స్ అవుతుంది. అవునా కదా? మనల్ని అడిగింది ఏంటి, ఏరియా అడుగుతున్నాడు. అవునా కదా? సో ఇక్కడ ఏరియా అంటే ఏమవుతుంది, లెంత్ ఇంటూ బ్రెడ్త్ అవుతుంది. అవునా కదా? సో ఇక్కడ చూస్తే ఏమవుతుంది, లెంత్ అంటే 8x అవుతుంది ఇంటూ బ్రెడ్త్ అంటే
10x అవుతుందా 10x. సో ఇక్కడ ఏమవుతుందంటే చూడండి 8 ఇంటూ 10 80 అవుతుందా 80 ఇంటూ ఎక్స్ స్క్వేర్ అవుతుందా ఎక్స్ స్క్వేర్ అంటే 25/4 అవుతుందా 25/4 అవుతుంది అనమాట. అవునా కదా. మరి ఇక్కడ చూస్తే వాల్యూ 4 1 టైము 4 ఇక్కడ 20 టైమ్స్ అంటే ఎంత అవుతుంది 2 ఇంటూ 25 అంటే 50. పక్కన సున్నా కదా 50 స్క్వేర్ సెంటీమీటర్స్ అవ్వాలన్నమాట. సెంటీమీటర్స్ కదా, సో స్క్వేర్ సెంటీమీటర్స్ అవ్వాలి. సో 500 స్క్వేర్ సెంటీమీటర్స్ అవుతుంది అనమాట. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 49. ఇక్కడేమంటున్నాడు అంటే ఏ సమ్ ఆఫ్ మనీ డబుల్స్ ఇట్ సెల్ఫ్ ఎట్ ఎ సర్టెన్ రేట్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇన్ 12 years when the interest is compounded annually in how many years will it become 8 times of itself అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో సింపుల్ క్వశ్చన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా. సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటున్నాడు. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. ఇలా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇవ్వాలి, ఈ ప్యాటర్న్లో క్వశ్చన్ ఉండాలన్నమాట. ఓకేనా. సో ఇలా ఉన్నప్పుడు సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి సమ్ ఆఫ్ మనీ డబుల్స్ ఇట్ సెల్ఫ్ at certain rate of compound interest in 12 years అంటున్నాడు. అంటే కొంత మనీ ఉందన్నమాట, అదేమవుతుంది డబల్ అవుతుంది అంటే 2 times అవుతుంది. ఏమవుతుంది 2 times అవుతుంది. 2 times ఎన్ని సంవత్సరాలు అవుతుంది 2 times ఎన్ని సంవత్సరాలు అవుతుంది అంటే 12 yearsలో అవుతుంది. 12 yearsలో అవుతుంది. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి ఇక్కడ ఏమంటున్నాడు వెన్ ద ఇంట్రెస్ట్ ఈజ్ కాంపౌండెడ్ యాన్యువల్లీ అని ఇచ్చాడు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ ఇట్ బికమ్ 8 times ఆఫ్ ఇట్ సెల్ఫ్. సో 2 times అవడానికి డబల్ అవడానికి 12 years పడితే 8 times అవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అర్థమైందా. సో ఇలాంటి క్వశ్చన్స్కి సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. మనకి ఇవ్వాల్సింది ఏంటి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇవ్వాలి. అలా ఇచ్చి ఈ ప్యాటర్న్లో అడిగితే సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. మరి ఇక్కడ చూడండి జాగ్రత్తగా 2 అంటే ఎలా రాసుకోవచ్చు 2 power 1. అవునా కదా. సో ఇక్కడ 1 part అవడానికి పవర్లో 1 ఉంది కదా, సో 1 part అవడానికి 12 years టైం పట్టింది. అవునా కదా. 1 part అవడానికి 12 years టైం పట్టింది. మరి ఇక్కడ 8ని కూడా 2 యొక్క పవర్స్లో రాసుకో. 8ని కూడా 2 యొక్క పవర్స్లో రాసుకో. రాస్తే ఎలా రాసుకోవచ్చు 2 క్యూబ్గా రాసుకోవచ్చా 2 క్యూబ్గా రాసుకోవచ్చు. మరి ఇక్కడ పవర్లో 1 ఉంది కాబట్టి 1 part అవడానికి 12 years పడితే పవర్లో 3 ఉంది కాబట్టి 3 parts అవడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది 1 part ఈక్వల్ టు 12 years. అప్పుడు 3 parts ఈక్వల్ టు 3 into 12 36 years అవుతుంది అనమాట. అలా 8 times అవ్వాలంటే 36 years టైం పడుతుంది. అలా 36 అనేది మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. అర్థమైందా. ఇక్కడ 2 ఉంది, 2 అంటే 2 power 1. సో ఇది 2 power సంథింగ్లో ఉంది కాబట్టి 8ని కూడా 2 power సంథింగ్లోనే రాసుకున్నాం. అర్థమైందా, అది లాజిక్. మరి ఇక్కడ చూస్తే 1 part అవడానికి 12 years లేదా సింపుల్గా 1 part ఈక్వల్ టు 12 years. మరి ఇక్కడ 2 క్యూబ్ అంటే 3 parts ఉంది, 3 parts ఈక్వల్ టు 36 years అవ్వాలన్నమాట. అలా మనకి సింపుల్గా కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఇలాంటి ప్యాటర్న్స్తో ఆడుకోవచ్చు అనమాట. చూడండి క్వశ్చన్ నెంబర్ 56. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఇఫ్ 25 people వర్కింగ్ 15 hours a day కెన్ కంప్లీట్ 5 units ఆఫ్ వర్క్ ఇన్ 8 days, హౌ మెనీ డేస్ వుడ్ బి రిక్వైర్డ్ బై 12 persons టు కంప్లీట్ 10 units ఆఫ్ వర్క్ వర్కింగ్ 20 hours a day అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో సింపుల్ క్వశ్చన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి ఒక రిలేషన్ ఉందన్నమాట వర్క్కి సంబంధించి. సో వర్క్కి సంబంధించి ఒక రిలేషన్ ఉంది. ఆ రిలేషన్ ఏంటి అంటే వర్క్ ఈజ్ ఈక్వల్ టు పర్సన్స్ ఇంటూ డేస్ ఇంటూ ఎఫిషియన్సీ ఇంటూ నంబర్ ఆఫ్ అవర్స్ అనమాట, ఇంటూ నంబర్ ఆఫ్ అవర్స్. సో ఇది వర్క్కి సంబంధించి రిలేషన్ అనమాట. నంబర్ ఆఫ్ పర్సన్స్, నంబర్ ఆఫ్ డేస్, ఎఫిషియన్సీ, అవర్స్. సపోజ్ వీటిలో ఏదైనా లేదనుకోండి, లేదంటే దాన్ని స్కిప్ చేసేసి మిగతా వాటికి రిలేషన్ కట్టేసేయచ్చు అనమాట. ఇప్పుడు సపోజ్ ఎఫిషియన్సీ లేదు కదా, ఇక్కడ లేదు కాబట్టి వర్క్ ఈక్వల్ టు పర్సన్స్ ఇంటూ డేస్ ఇంటూ అవర్స్, అది వర్క్ వేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. అది అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ 2 కేసులు ఇచ్చాడు. ఫస్ట్ కేసులో ఏంటంటే చూడండి, ఇప్పుడు ఫస్ట్ కేసులో పర్సన్స్ ఎంతమంది 25 persons. పర్సన్స్ ఎంతమంది పర్సన్స్ 25 persons. అవునా. అలాగే అవర్స్ 15 hours. అవర్స్ ఎన్ని 15 hours అనమాట. అవర్స్ ఎన్ని 15 hours.
కెన్ కంప్లీట్ 5 యూనిట్స్ ఆఫ్ వర్క్ అనమాట. వర్క్ ఎంత 5 యూనిట్స్ అనమాట. వర్క్ 5 యూనిట్స్ అనమాట. అవునా? అలాగే ఇక్కడ ఏమంటున్నాడు వర్క్ ఇన్ 8 డేస్ ఇచ్చాడు. డేస్ ఎన్ని అంటే 8 డేస్ అనమాట. 8 డేస్. అవునా? ఎఫిషియన్సీ ఇవ్వలేదు, ఇది కాసేపు మర్చిపోండి. ఓకేనా? సో ఈ మూడింటిని మల్టిప్లై చేయండి. ఇది వర్క్, ఇది పర్సన్స్, డేస్, అవర్స్. సరిపోయిందా? అది. నెక్స్ట్ కేసులో చూడండి. నెక్స్ట్ కేసులో ఏమంటున్నాడు హౌ మెనీ డేస్ అంటున్నాడు. డేస్ని కనుక్కోమంటున్నాడు. డేస్ని మనం కనుక్కోవాలన్నమాట. ఓకేనా? సో డేస్ని మనం కనుక్కోవాలి. డేస్ ఎదురు డేస్ రాయి. నెక్స్ట్ రిక్వైర్డ్ బై 12 పర్సన్స్ ఎంతమంది? 12 పర్సన్స్ అనమాట. పర్సన్స్ ఎదురు 12 వేసుకో. 10 యూనిట్స్ ఆఫ్ వర్క్. సో 10 యూనిట్స్ ఆఫ్ వర్క్ అనమాట. 10 యూనిట్స్ వర్క్. నెక్స్ట్ 20 అవర్స్ ఏ డే. 20 అవర్స్ ఏ డే. అవర్స్ ఇచ్చాడు 20 అవర్స్. అవునా కదా? సో ఈ ఫార్ములాను యూజ్ చేసి మనం ఇక్కడ ఇలా అయితే రాసామన్నమాట. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి అంటే ఈ డి వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. అవునా? సో వీటిని మల్టిప్లై చేయొచ్చు కదా, మల్టిప్లై చేయొచ్చు అనమాట. ఇప్పుడు వర్క్ ఈక్వల్ టు పీడిహెచ్, ఇక్కడ కూడా వర్క్ ఈక్వల్ టు పీడిహెచ్. కానీ మనం ఇక్కడ కనుక్కోవాల్సింది డి కాబట్టి మొత్తాన్ని డివైడ్ చేయి, ఇక్కడ కూడా మొత్తాన్ని డివైడ్ చేయి, రెండింటిని ఈక్వల్ చేయి. అయిపోయింది, డి వాల్యూ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు సింపుల్గా ఉంటుంది చూడండి. 5 1 టైము, 5 ఇక్కడ 2 టైమ్స్. అవునా కదా? 2 1 టైము, 2 ఇక్కడ 10 టైమ్స్, 5 ఇక్కడ 3 టైమ్స్, 5 ఇక్కడ 2 టైమ్స్, 2 ఇక్కడ 1 టైము, 2 ఇక్కడ 4 టైమ్స్, 4 3 12 ఇక్కడ 12 క్యాన్సిల్. అవునా? సో ఇక్కడ ఇంకేముంది? ఇంకేం లేదు కదా. సో డి అటు వెళ్తుంది. అప్పుడు డి ఈక్వల్ టు ఏమవుతుంది? డి ఈక్వల్ టు 25 ఉందా? 25 అనమాట. ఓకేనా? 25. అలా డి ఈక్వల్ టు 25 డేస్ అవుతుంది అనమాట. ఓకేనా? సో 25 డేస్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఇక్కడ నేనేం చేయాల, ఇది ఫార్ములా కదా నాకు. ఈ ఫార్ములా బదులు నేను ఇక్కడ రాసుకున్నా. 5 అంటే యూనిట్స్ కాబట్టి రాసుకున్నా. పర్సన్స్, డేస్, అవర్స్ రాసుకున్నా. సో ఇదే కదా నేను రాసుకుంది. 5 ఈక్వల్ టు 25 ఇంటూ ఇది రాశాను. ఇది ఒక ఫార్ములా. అలాగే రెండో కేసు ఇచ్చాడు. రెండో కేసులో ఇది వర్క్, ఇది పర్సన్స్, డేస్ అలా రాసుకొని మనకు కావాల్సింది డి కాబట్టి ఇటువైపు రేషియో కట్ట, ఇటువైపు రేషియో కట్ట, ఆ రెండింటిని ఈక్వల్ చేసుకున్నా. అలా చేసుకుంటే అయిపోద్ది అనమాట. ఓకేనా? అలా డి వాల్యూ ఎంత అంటే 25 డేస్ అనమాట. ఓకేనా? చూడండి క్వశ్చన్ నెంబర్ 57. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆఫ్ ఎ క్లాస్ ఇన్ ఏ పర్టికులర్ ఎగ్జామ్ ఈజ్ 80 ఇఫ్ 5 స్టూడెంట్స్ హూజ్ యావరేజ్ మార్క్స్ ఇన్ దట్ ఎగ్జామ్ ఈజ్ 40 ఆర్ ఎక్స్క్లూడెడ్ ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ ద రిమైనింగ్ స్టూడెంట్స్ విల్ బి 90. ఫైండ్ ది నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ రోడ్ ద ఎగ్జామ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? సో సింపుల్ క్వశ్చనే, జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయండి. ఓకేనా? చూడండి ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి యావరేజ్ మార్క్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ ఎ క్లాస్ ఇన్ ఏ పర్టికులర్ ఎగ్జామ్ ఈజ్ 80 అంటే ఒక క్లాస్ ఉందన్నమాట. ఆ క్లాస్లో కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. లెటస్ సే ఎన్ అనుకుందాం. ఈ ఎన్ స్టూడెంట్స్ యొక్క యావరేజ్ మార్క్స్ ఎంత అంటే 80. అర్థమైందా? ఈ ఎన్ స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే యావరేజ్ ఎంత అంటే 80 అనమాట. అర్థమైందా? ఇది అలాగే ఇక్కడ ఏమంటున్నాడు 5 స్టూడెంట్స్ హూజ్ యావరేజ్ మార్క్స్ ఇన్ దట్ ఎగ్జామ్ ఈజ్ 40 అంటున్నాడు. సో ఈ ఎన్ టోటల్ అనమాట. ఈ ఎన్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనమాట. వాళ్ళ యొక్క యావరేజ్ ఎంత 80. అలాగే ఈ 5 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత 40 అనమాట. ఓకేనా? ఈ ఎన్లో 5 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ యొక్క యావరేజ్ ఎంత అంటే 40 అనమాట. ఓకేనా? అది అండ్ అలాగే ఇక్కడ ఏమంటున్నాడు వీళ్ళు ఈ 5 మెంబర్స్ వెళ్ళిపోయారు అనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఏమంటున్నాడు ఎక్స్క్లూడెడ్ ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ ద రిమైనింగ్ స్టూడెంట్స్ విల్ బి 90. రిమైనింగ్ అంటే టోటల్ n మెంబర్స్ ఉన్నారు. అందులో 5 మెంబర్స్ వెళ్ళిపోయారు. 5 మెంబర్స్ వెళ్ళిపోతే ప్రజెంట్ రిమైనింగ్ ఎంత ఉంటారు? n-5 ఉంటారు. ఎంత ఉంటారు? n-5 ఉంటారు. సో వీళ్ళు రిమైనింగ్ అనమాట. వీళ్ళు రిమైనింగ్ స్టూడెంట్స్. వీళ్ళ యొక్క యావరేజ్ ఎంత? విల్ బి 90. సో వీళ్ళ యావరేజ్ ఎంత అవుతుందంటే 90 అవుతుంది అనమాట. అర్థమైందా? అయితే నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ రోడ్ ద ఎగ్జామ్, టోటల్గా ఎంతమంది ఎగ్జామ్ రాశారు అంటున్నాడు. అంటే n వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అర్థమైందా? సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు నేను చెప్పేది వింటే మీకు సెకండ్స్లో ఆన్సర్ వచ్చింది. ఓకేనా? మరి ఇక్కడ టోటల్ క్లాస్ యొక్క యావరేజ్ ఎంత? 80. అవునా కదా? అందరు స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఎంత? 80. మరి అందరు స్టూడెంట్స్ యొక్క యావరేజ్ 80 కాబట్టి వీళ్ళ యొక్క యావరేజ్ 80 ఉండాలి,
వీళ్ళ యొక్క యావరేజ్ కూడా 80 ఉండాలి, అవునా కదా? ఈ టోటల్లో వాళ్ళే కదా వీళ్ళు వీళ్ళు, అవునా కదా? మరి వీళ్ళందరి యొక్క యావరేజ్ 80 కాబట్టి ఇక్కడ 80 ఉండాలి, ఇక్కడ 80 ఉండాలి, అవునా కదా? సో ప్రతి చోట 80 ఉండాలి. ఇక్కడ 80 ఉంది కాబట్టి ఇక్కడ 0 పెట్టేసేయి, ఓకేనా? ఇక్కడ మరి 90 ఉంది అంటే ఎంత ఎక్కువ ఉంది? 10 ఎక్కువ ఉంది కాబట్టి +10 అనమాట, ఓకేనా? +10 రాసిన రాయిపోయినా నో ప్రాబ్లం. సో 10 ఎక్కువ ఉంది. అలా ఎంతమందికి? n-5 స్టూడెంట్స్కి, ఓకేనా? అలా ఎంతమందికి అంటే n-5 స్టూడెంట్స్కి అనమాట. అర్థమైందా ఇది? అలాగే ఇక్కడ 40 ఉంది. యాక్చువల్గా ఎంత ఉండాలి? 80 ఉండాలి. 80 మీద ఎంత తక్కువ ఉంది? 40 తక్కువ ఉంది కాబట్టి -40 అనమాట, ఓకేనా? -40 అలా ఎంతమందికి? 5 మెంబర్స్కి. అలా ఎంతమందికి అంటే 5 మెంబర్స్కి, అవునా కదా? మరి ఇక్కడ n ఎలా వచ్చింది? ఈ రెండింటిని యాడ్ చేస్తే n వచ్చింది. సేమ్ ఇక్కడ కూడా అంతే, ఈ రెండింటిని యాడ్ చేస్తే అది 0 వచ్చింది అనమాట, ఓకేనా? ఆ రెండింటిని యాడ్ చేస్తే 0 వచ్చింది, అవునా కదా? సో ఇక్కడ ఈ రెండింటిని యాడ్ చేయడం అంటే ఏమవుతుందో చెప్పండి. ఏమవుతుందంటే చూడండి, 10 × n-5 10 × n-5 ఇది ఒక వాల్యూ. ఇక్కడ యాడ్ చేస్తే -40 × 5 అవుతుందా? -40 × 5 అంటే 40 × 5 యాడ్ చేస్తే ఇది అనమాట. అది దేనికి ఈక్వల్ అవుతుంది? 0కి ఈక్వల్ అవుతుంది, అవునా కదా? ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఈ రెండింటిని యాడ్ చేస్తే nకి ఈక్వల్ అయినట్టు ఇక్కడ కూడా అంతే, వాల్యూస్ని యాడ్ చేస్తే 0కి ఈక్వల్ అవుతుంది, అవునా? సో ఇప్పుడు అది అటు పంపించేస్తే ఏమవుతుంది? 10 × n-5 ఈక్వల్ టు 40 × 5 అనమాట. అయిపోయింది n వాల్యూ ఇంకా. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 0, ఇక్కడ 0 క్యాన్సిల్. n-5 ఈక్వల్ టు ఏమవుతుంది? 4 5 అంతా 20. అప్పుడు n ఈక్వల్ టు ఆ 5 ఇటు వస్తే 25 అవుతుంది అనమాట. అలా ఇక్కడ మనకి n వాల్యూ ఎంత? 25 అనమాట, ఓకేనా? యావరేజెస్ కంప్లీట్ కాన్సెప్ట్ ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ప్లేలిస్ట్లో, ఓకేనా? చూడండి క్వశ్చన్ నెంబర్ 63. ఇక్కడ ఏమంటున్నాడు అంటే స్టడీ ద ఫాలోయింగ్ గ్రాఫ్ అండ్ ఆన్సర్ ద గివెన్ క్వశ్చన్ అనేసి మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చాడు. అదేవిధంగా కొంత డేటా కూడా ఇచ్చాడు అనమాట, బార్ గ్రాఫ్ ఇచ్చాడు, ఓకేనా? సో ఇక్కడ ఏమంటున్నాడు, ద గివెన్ బార్ గ్రాఫ్ షోస్ ది యాన్యువల్ ప్రొడక్షన్ ఆఫ్ రైస్ ఇన్ ఏ స్టేట్ డ్యూరింగ్ ద పీరియడ్ 2018 to 2022 అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సారీ, డేటా ఇచ్చాడు అనమాట. ఆ డేటా ఏంటి అంటే చూడండి, ఇక్కడ 2018 to 2022 ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ కూడా ఇయర్స్ అనమాట, ఓకేనా? అలాగే ఇక్కడ మనకి డేటా ఇచ్చాడు చూసావా, పైన డేటా ఇచ్చాడు చూసారా, అదంతా ఏంటి అంటే ఆ పర్టికులర్ ఇయర్లో జరిగిన రైస్ ప్రొడక్షన్ అనమాట, ఓకేనా? ఉత్పత్తి అనమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే 2018లో ప్రొడక్షన్ ఎంత అంటే 60 అనమాట. అది కూడా ఎలా ఉందంటే ఆ 60 కూడా ఎలా ఉందంటే ఇన్ ల్యాక్ టన్స్ అనమాట, ఓకేనా? ఇక్కడ ఇచ్చాడు చూడండి, ల్యాక్ టన్స్ అనమాట, ఓకేనా? లక్షల టన్నుల్లో ఉంది, ఓకేనా? అది 2019లో ప్రొడక్షన్ ఎంత? 40, 2020లో 100 అనమాట. అలా ఈ డేటా అయితే ఉందన్నమాట. సో క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే చూడండి, వాట్ ఈస్ ద టోటల్ ప్రొడక్షన్ ఆఫ్ రైస్ ఇన్ ల్యాక్ టన్స్ ఫర్ ద ఇయర్స్ 2020, 2021 అండ్ 2022 టుగెదర్ అంటున్నాడు. అంటే 2020, 2021, 2022 ఈ 3 సంవత్సరాలకి కలిపి టోటల్గా ప్రొడక్షన్ ఎంత అంటున్నాడు. మరి 2020లో ప్రొడక్షన్ అంటే ఇది, 2021లో ప్రొడక్షన్ ఇది, 2022లో ప్రొడక్షన్ ఇది, ఈ 3 సంవత్సరాలు కలిపి అంటున్నాడు. కలిపి టోటల్ ప్రొడక్షన్ ఎంత అంటున్నాడు. మరి యాడ్ చేయండి, యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 100 + 60 160, 160 + 80 240 అనమాట. సో 240 ల్యాక్ టన్స్ అయితే అవుతుంది అనమాట. చూసారా, అసలు చదివినంత సేపు లేదు క్వశ్చన్, ఓకేనా? చూడండి క్వశ్చన్ నెంబర్ 69. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఇఫ్ 2 ఇంటీరియర్ యాంగిల్స్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ఏ ట్రాన్స్వర్సల్ ఇంటర్సెక్టింగ్ 2 parallel lines are in the ratio 2:3 then the greater of the 2 angles is అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు, ఓకేనా? సో ఇక్కడ చూడండి, ప్యారలల్ లైన్స్ అంటే ఏంటి? ఇదిగోండి, ఇది ఈ రెండు కూడా ప్యారలల్ లైన్స్ అనమాట. ఈ రెండు ప్యారలల్ లైన్స్, వాటిల్ని కట్ చేసేది, వాటిల్ని ఇంటర్సెక్ట్ చేసేది ఏమంటాం? ట్రాన్స్వర్సల్ అంటాం. ఇది మనకి ట్రాన్స్వర్సల్ అనమాట, ఓకేనా? ఇది ట్రాన్స్వర్సల్. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, 2 ఇంటీరియర్ యాంగిల్స్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ద ట్రాన్స్వర్సల్ అంటున్నాడు. ఇదిగోండి, ఇది ట్రాన్స్వర్సల్ కదా, దీనికి సేమ్ సైడ్ ఉన్న ఇంటీరియర్ యాంగిల్స్ అనమాట. సేమ్ సైడ్ ఉన్న ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఇదిగోండి, ఇది ఈ రెండు సేమ్ సైడ్ ఉన్న ఇంటీరియర్ యాంగిల్స్. లేదు అంటే ఇటు సైడ్ తీసుకోండి, ఇదిగోండి ఈ రెండు కూడా ఈ ట్రాన్స్వర్సల్కి ఒకే సైడ్ ఉన్న సేమ్ సైడ్ ఉన్న ఇంటీరియర్ యాంగిల్స్ అనమాట. ఈ రెండైనా ఇంటీరియర్ యాంగిల్సే, సేమ్ సైడ్ ఉన్నవి. లేదు అంటే ఈ రెండైనా
ఇంటీరియర్ యాంగిల్స్ సేమ్ సైడ్ ఉన్నవి ఓకేనా. అలా ఏ రెండు తీసుకున్నా నో ప్రాబ్లం. అయితే ఇక్కడ ఈ ఇంటీరియర్ యాంగిల్స్ ఎలా ఉన్నాయి, ఇంటీరియర్ యాంగిల్స్ ఎలా ఉన్నాయి అంటే ఆర్ ఇన్ ద రేషియో 2:3 ఓకేనా. ఈ రెండు 2:3 రేషియోలో ఉన్నాయి అనమాట. అంటే ఒకదాన్ని 2x అనుకోవచ్చా, ఒకదాన్ని 2x, ఇంకో దాన్ని 3x అనమాట. సో రేషియో కడితే 2:3 కదా. సో అలా ఆ రెండు 2:3 రేషియోలో ఉన్నాయి అనమాట. అయితే మనల్ని అడుగుతుంది ఏంటి, దెన్ ద గ్రేటర్ ఆఫ్ ద టూ యాంగిల్స్. సో ఈ రెండు యాంగిల్స్లో గ్రేటర్ యాంగిల్ ఏంటి, పెద్ద యాంగిల్ ఏంటి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మరి ఇక్కడ మనకు ఒక ప్రాపర్టీ ఉంది, సమ్ ఆఫ్ ది ఇంటీరియర్ యాంగిల్స్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ఏ ట్రాన్స్వర్సల్. సో ట్రాన్స్వర్సల్కి సేమ్ సైడ్ ఉన్న ఇంటీరియర్ యాంగిల్స్ యొక్క సమ్ ఎంత అవుతుందంటే 180 అవుతుంది. అంటే ఇక్కడ ఈ రెండింటి యొక్క సమ్ ఎంత అంటే 180 అనమాట ఓకేనా. మరి రెండింటి యొక్క సమ్ అంటే 5x అవుతుందా, 5x. సో ఎంత అవుతుందంటే 180 డిగ్రీస్ అవుతుంది. మనల్ని అడుగుతుంది ఏంటి అంటే ఇక్కడ 3x కదా. సో గ్రేటర్ కదా అడుగుతుంది. 3x వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు ఓకేనా. 3x వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అనమాట. మరి ఇక్కడ క్యాన్సిల్ చేస్తే సరిపోతుంది, x క్యాన్సిల్ అవుతుంది. 5 1 టైము, 5 ఇక్కడ ఎన్ని టైమ్స్ 2 టైమ్స్ పోతుంది అనమాట 10లో అవునా. సో క్రాస్ మల్టిప్లై చేస్తే 3 × 2 6, 6 × 18, 6 × 18 అనమాట. సో ఎంత అవుతుందంటే 6 8 ఎంత అవుతుంది 48, 4 క్యారీ 6 1 6 4 10, 108 డిగ్రీస్ అవుతుంది అనమాట. అలా మనకి 108 డిగ్రీస్ అనేది ఆన్సర్ అవుతుంది. 5x వాల్యూ 180 డిగ్రీస్ అయితే 3x వాల్యూ మనం కనుక్కోవాల్సింది ఎంత అవుతుందంటే 108 డిగ్రీస్ అనమాట ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 74. ఇక్కడ ఏమన్నాడంటే ఇఫ్ 18:24 ఈజ్ యాజ్ 24:y వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ y అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి 18:24 అంటే 18/24, ఈజ్ యాజ్ అంటే ఈజ్ ఈక్వల్ టు అనమాట, ఈజ్ ఈక్వల్ టు 24:y అంటే 24/y ఓకేనా. మనల్ని ఏమడుగుతున్నాడు, y వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు ఓకేనా. మరి సింపుల్ క్వశ్చన్ అయినా కాదా. చూడండి ఇక్కడ 6 3 సార్లు పోతుంది, 6 ఇక్కడ 4 సార్లు పోతుంది అవునా. 3 ఒకసారి పోతుంది, 3 ఇక్కడ 8 సార్లు పోతుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే y ఈక్వల్ టు 8 4 32 అవునా. సో అలా y ఈక్వల్ టు ఎంత అవుతుంది 32 అవుతుంది అనమాట. దట్ ఈజ్ ఆప్షన్ 4 అనమాట ఓకేనా. సో ఇంతవరకు ఈ కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. For more such free videos, subscribe to our channel, like, share and comment. Thanks for watching. Jai Hind.